ఇండియా పాకిస్తాన్ వార్ వస్తుందా వార్ రావట్లేదా రకరకాలుగా మనం వింటున్నాము. మీ ప్రకారము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వార్ ఉందా లేదా? టెక్నికలీ వీఆర్ అట్ వార్ ఎవరు డిక్లేర్ చేయరు. పొద్దున అనౌన్స్మెంట్ చేసి సాయంత్రం దాకా వార్ అంటే నెక్స్ట్ డే పొద్దున మళ్ళీ మొదలైన ఇప్పుడు వార్ అనేది ఇట్స్ ఆన్ గోయింగ్ అని మన ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినప్పుడే ఇట్ ఈస్ అ టెక్నికల్ డిక్లరేషన్ ఆఫ్ వార్ అగేన్స్ట్ టెర్రర్. సో ఇప్పుడు కూడా జరిగిన ఈ దాడిలో మనం చూసాం పాకిస్తాన్ వైపు నుంచి నిన్న రాత్రి ఫైర్ చేసిన మిసైల్స్ ఒక్కటి కూడా భారతదేశంలో పడలేదు. S-400 అని చెప్పారు కదా, సో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో S-400 గురించి లాస్ట్ 2 days నుంచి చాలా గొప్పగా చెప్తున్నారు. అసలు ఈ S-400 మన ఆర్మీలోకి రావడానికి ఒక స్టోరీ ఉందని చెప్తున్నారు. ఆ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటో చెప్తారా? S-400 ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్. ఒక్కొక్క మిసైల్ని ఇంకో మిసైల్ వెళ్ళి కొట్టంగానే మనకి ఇంత ఖర్చు అవుతుంది. S-400 ఒకటేసారి 300 టార్గెట్ని టార్గెట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ S-400 ఇప్పుడున్న అన్నిటికంటే బెస్ట్ ఎక్విప్మెంట్ మన దగ్గర. సార్, పాకిస్తాన్ వాళ్ళు మన అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ కూడా అటాక్ చేయడానికి ధైర్యం చేస్తున్నారు. అసలు ఇంత ధైర్యం వాళ్ళకి ఎలా వస్తుంది? ఎందుకంటే గోల్డెన్ టెంపుల్ మీద చేస్తే అంతే సంగతి. 6 అంతా పడతారు వాళ్ళంట. 6 అని కాదు, ఇట్స్ వెరీ ఎమోషనల్ థింగ్ ఫర్ ఈవెన్ హిందూస్ ఆల్సో. కానీ మన మీడియా కొంచెం ఓవర్బోర్డ్ అయిపోతుంది. అప్పుడప్పుడు అది చేశారు ఇది చేశారని చెప్పి చాలా రాత్రి కూడా చూశారు. కరాచీ మీద ఇండియన్ INS విక్రాంత్ ఫైర్ చేశారు. అవును, నేవీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఎందుకు వాళ్ళు ఏ స్ట్రెంగ్త్ చూసుకొని ఇంత రెచ్చిపోతున్నారు పాకిస్తాన్ వాళ్ళు? అంటే చైనా అండా చూసుకున్నా ఈ గొడవ ఎందుకు పాకిస్తాన్తో అంటే రేపు కశ్మీర్ ఇచ్చేస్తే అయిపోతుంది అంటే కాదు. కశ్మీర్ ఇచ్చేస్తే వారు ఇంకేమైనా అడుగుతారు, వచ్చేది 3వ రోజు ఇంకోటి అడుగుతారు. దే ఆర్ బార్న్ టు హేట్ ఇండియా. ఒకప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఒప్పుకున్నారు. అంటే మా దేశంలో 50కి పైగా టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయి అండ్ అమెరికా, చైనా లాంటి దేశాలు కూడా ఇక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు పెట్టి రన్ చేస్తున్నాయన్నారు. కానీ మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక మా దగ్గర ఎవరు లేరు, మేము అమాయకులం అంటారు. అంటే వీళ్ళకి పాకిస్తాన్ నడిపించేది ఆర్మీ. వాళ్ళ గెలిచిన ప్రధానమంత్రి జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. ఓడిపోయిన క్యాండిడేట్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. వాళ్ళ డెమోక్రసీ అది ఏం లేదు వాళ్ళ దగ్గర. అన్ని బయట నుంచి తీసుకురావాల్సింది. ఇప్పుడు నీళ్ళు కూడా బంద్ చేసేస్తున్నాం మనం. ఏం చేస్తారు? టర్కీ వాళ్ళకి వెపన్స్ ఇస్తున్నారు ఓపెన్. అది చాలా సీక్రెట్, ఓపెన్ సీక్రెట్. అది మిసైల్స్ కొన్ని డ్రోన్స్ అని వాడున్నాయి అక్కడ, చైనీస్ డ్రోన్స్. అది కొన్ని అయితే ఎక్స్ప్లోడ్ కూడా కాలేదు. మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో బరక్ కానీ, ఆకాష్ కానీ, స్పైడర్ కానీ వీటి గురించి కూడా చెప్తుంటారు. సో ఇవి కూడా మనం యూజ్ చేసే టైం వస్తుందంటారా? ఆల్రెడీ యూజ్ చేశాను నేను. ఆకాష్ యూజ్ చేశాను. ఆకాష్ ఇస్ ఇండిజినస్లీ డెవలప్. మన దగ్గర DRDO వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఓకే, చాలా మంచి సిస్టమ్ షార్ట్ రేంజ్ కోసం. ఈ రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు డ్రోన్స్ విషయంలో చైనా ఏదో చెప్పారు కదా. అది చెప్తున్నాడు. రాహుల్ గాంధీకి చైనాకి ప్రేమ చాలా ఎక్కువ. మన నరసింహన్ రామ్ లాగా, మన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళలాగా వాళ్ళకి చైనా మీద బతుకుతారు వాళ్ళందరూ. అసలు కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలి సార్? అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే దీనిలో మనల్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నారా లేకుంటే మనల్ని కిండిల్ చేయాలనుకుంటున్నారా? మోదీ గారికి ఓట్లు రాకుండా ఎట్లా చేయాలని చూస్తున్నారు అంతే. అంటే దేశం మీద ఒక వార్ జరుగుతున్నప్పుడు దేశం అంటే అందరు కలిస్తే దేశం అవుతుంది కదా సార్. అందులో కూడా వీళ్ళు ఈ పార్షియాలిటీ చూపించడం ఎంతవరకు లాయాలిటీ? అదే కదా బాబు. మోదీ గారిని తిట్టి ఇండియాని కూడా తిట్టేస్తున్నారు వీళ్ళు. ఏం చేస్తున్నారు? 10 రోజులు వారం 10 రోజులు 12 రోజులు అని చెప్పి మోదీ గారి మీద చాలా కామెంట్స్ చేశారు మనుషులు మన వాళ్ళు ఇండియాలో. ఇంకొకటి కూడా చెప్పారు కదా సార్, అంటే సైరన్ మోగితే ఇలా ఉండాలి, ఇలాంటి ప్రికాషన్స్ అని మనకు ముందు ఇండికేట్ చేశారు. నిజంగా ఇలాంటి ఇది జరగవచ్చా? 71లో జరిగినప్పుడు నేను స్కూల్లో ఉండే. అప్పుడు నేను కాచిగూడలో ఉంటుండే రైల్వే క్వార్టర్స్లో. అప్పుడు అక్కడ సైరన్ మోగుతుండే రాత్రి, పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ వస్తుందని చెప్పేసి లైట్లు ఆఫ్ చేసి పడేస్తారు. అది కాబట్టి ఎలక్ట్రిసిటీ బోర్డులో మొత్తం లైట్ ఆఫ్ చేసి పడేస్తారు. విండో ఉంటుంది కదా మన రూమ్ విండోస్కి అన్నిటి పేపర్ పెట్టి అంటించే బ్లాక్ చేసేస్తాం, లైట్ రాకుండా బయటికి వెళ్ళకుండా. మేము అప్పుడు వీ హ్యావ్ సీన్ దట్ ఫేస్. పీపుల్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా టిప్స్ లాగా? దేశం మీద గర్వం ఉండాలి, సింపుల్. భారత్ మాతాకి జై అని చెప్పడానికి చాలామంది ఇప్పుడు కూడా కష్టం. మన ఓవైసీ లాంటి వాళ్ళు చెప్పారు. దానికోసం మీరు చూస్తే ఇదే ఓవైసీ మాట్లాడుతున్నారని డౌట్ వస్తుంది చాలామంది. సో దేశం మీద ప్రేమ లేదు మనకు. మన దేశాన్ని అమ్ముకుంటాం మనం కావాలంటే. అంత దుర్మార్గులు మనం. లెట్ us యాక్సెప్ట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి.
రీసెంట్ డేస్ నుంచి మనం చూస్తున్నాం. ఫస్ట్ డే సింధూర్ అటాక్ అయిపోయింది అండ్ నిన్న కూడా ఒక పెద్ద అటాక్ జరిగింది. బట్ బేసిక్గా పాకిస్తాన్ వాళ్ళేమో మేము ఇండియా వాళ్ళ మిసైల్స్ కూడా కూల్చేసామని ఇంకొక స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అండ్ అదే పాకిస్తాన్ వాళ్ళు ప్రతిదాన్ని కూడా మీడియాలో వచ్చింది ప్రూఫ్ చూసుకోండి అని చెప్తున్నారు. బట్ ఇండియా ఆర్మీ ఎలాంటి అటాక్ చేశారు, పాకిస్తాన్ వాళ్ళు దాన్ని ఎలా డిఫెండ్ చేస్తున్నారు. అండ్ అదర్ ఎండ్లో ఇంకొక వరస్ట్ థింగ్ ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ కూడా భారత్ మాతాకి జై అని చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ వార్లో అండ్ మన దగ్గర ఉన్న వార్ టెక్నాలజీ ఏంటి, ప్రతి ఒక్క దాని గురించి కూడా మనకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా. సో మన ముందర సురేష్ కొచ్చాడల్ సార్ ఉన్నారండి. ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్క విషయం కూడా మన ఫేవరెట్ సురేష్ కొచ్చాడల్ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్, ఇండియా పాకిస్తాన్ వార్ వస్తుందా, వార్ రావట్లేదా, రకరకాలుగా మనం వింటున్నాము. మీ ప్రకారము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వార్ ఉందా లేదా? టెక్నికలీ వీఆర్ అట్ వార్. టెక్నికలీ ఇప్పుడు వార్ ఎవరు డిక్లేర్ చేయరు. ఓకే. ఏదో మహాభారతంలో జరిగినట్ల పొద్దున అనౌన్స్మెంట్ చేసి సాయంత్రం దాకా వార్ అంటే నెక్స్ట్ డే పొద్దున మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వార్ అనేది ఇట్స్ ఆన్ గోయింగ్ అన్నమాట. మన ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినప్పుడే ఇట్ ఈస్ అ టెక్నికల్ డిక్లరేషన్ ఆఫ్ వార్ అగేన్స్ట్ టెర్రర్. మనం పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ క్యాంప్స్ని కొట్టాం. మనం 9 టెర్రర్ క్యాంప్స్ మీద 14 మిసైల్ కొట్టాం. అవును. దాంతో అయిపోయింది. ఆ రోజు మన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా డిఫెన్స్ వాళ్ళు అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్ ఇద్దరేం చెప్పారంటే ఇది నాన్ ఎస్కలేటరీ, అంటే మనం ఇక్కడ దాకా తీసుకెళ్తాం, దీన్ని ఇంకా పైకి తీసుకెళ్ళట్లేదని. అవును, నాన్ ఎస్కలేటరీ. కానీ మా మీద మళ్ళీ దాడి చేస్తే మేము కొడతాం. ఇప్పుడు పాకిస్తాన్ సంగతి ఆలోచించాం. మనం వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ని కొట్టాం, వాళ్ళు డినై చేయట్లేదు. చాలామంది చనిపోయారు, ఫ్యూనరల్స్ చూసాం, అన్నీ చూసాం. మసూద్ అజర్ ఫ్యామిలీ మొత్తం పోయిందంట. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు పాకిస్తాన్ ప్లేస్లో ఉంటే మీరేం చేస్తారు? మీ మీద డొమెస్టిక్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. మోదీ గారి మీద ఉండే ఏం చేస్తున్నారు, 10 రోజులు 10 రోజులు 12 రోజులు అని చెప్పి మోదీ గారి మీద చాలా కామెంట్స్ చేశారు మనుషులు ఇక్కడ మన వాళ్ళు ఇండియాలో. దమ్ము లేదా, భయపడ్డారా, అది ఇది అని చెప్పేసి. తర్వాత మోదీ గారు కొట్టిన తర్వాత అందరు క్వైట్ అయిపోయారు. కానీ పాకిస్తాన్ వైపు నుంచి ఇప్పుడు ప్రెషర్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళ ఆర్మీ మీద ఉంటుంది. మీరేం చేస్తున్నారు? ఇండియా వచ్చి చూడండి, వాళ్ళ మిసైల్స్ అంతా వచ్చి మన దాంట్లో పడ్డది, మన ఒక్క మిసైల్ కూడా ఇంటర్సెప్ట్ చేయలేదు. డొమెస్టిక్ ఆడియన్స్ని ప్రెషర్లో వాళ్ళు పెర్ఫామ్ చేయాల్సి. దానికోసం రాత్రి చూసామని డ్రోన్ అటాక్ చేశారు. అది కూడా స్వామ్ డ్రోన్స్ యూజ్ చేశారు. అంటే ఒక 10-15 డ్రోన్ ఒకటిసారి పంపిస్తున్నారు. అది సక్సీడే కాలేదు, మన అందరూ తెలుసు. మన డిఫెన్స్ సిస్టమ్ బాగానే చూసుకుంది అది, అండ్ దే హ్యావ్ టేకెన్ ఇట్ డౌన్. ఓకే. కానీ ద లెసన్ ఇస్ నాట్ దాట్. లెసన్ ఇస్ మీరు పాకిస్తాన్ ప్లేస్లో ఉంటే మీరేం చేయాలంటే భారతదేశం మీద దాడి చేయాలంటే భారతదేశంలో ఉన్న టెర్రర్ క్యాంప్స్ని దాడి చేయాలి మీరు. అంటే అక్కడ చేస్తున్న అదే యాక్ట్ ఇక్కడ చేయడం. కానీ మన దగ్గర టెర్రర్ క్యాంప్స్ లేవు కదా. అవును. ఏం చేస్తారు? డిఫెన్స్ యూనిట్స్ కొడతారు. సో నేను ఇది ఫస్ట్ డే జరిగినప్పుడు 7వ తారీఖు నేను ట్వీట్ చేశాను, పాకిస్తాన్ చేయబోతున్న అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటంటే మన డిఫెన్స్ యూనిట్స్ మీద దాడి చేస్తారు. దీనికన్నా ముందు కూడా చేశారు, 71 చేశారు, 95 చేశారు, అన్ని 62, 65 కూడా చేశారు వాళ్ళు. అది వాళ్ళ తప్పు. వాళ్ళు చేయంగానే టెక్నికలీ మనం వాళ్ళని కొట్టచ్చు. ఇప్పుడు దాకా మనం కొట్టలేదు వాళ్ళు, అంటే నిన్న రాత్రికి కొట్టలేదు, మళ్ళీ కొట్టాం మనం. బికాస్ దే అటాక్డ్ అవర్ ఆర్మీ పొజిషన్స్. అది పఠాన్కోట్ నుంచి భుజ్ దాకా 15 లొకేషన్స్లో వాళ్ళు ట్రై చేశారు. ఇక్కడ సక్సీడ్ కాలేదు. ఈ 15 లొకేషన్ ట్రై చేయడం ఎందుకంటే ఇది అన్ని ఆర్మీ యూనిట్స్ ఏరియాస్. కొన్ని కాశ్మీర్లో ఉన్నాయి, కొన్ని జమ్మూల వైపు ఉన్నాయి, కొన్ని ఏమో రాజస్థాన్, దాని తర్వాత పంజాబ్ అండ్ గుజరాత్ లొకేషన్స్. స్పెసిఫిక్గా ఆర్మీ యూనిట్స్, బ్రిగేడ్ ఫార్మేషన్స్, ఎయిర్ స్ట్రిప్స్ వీటిని కాన్సన్ట్రేట్ చేశారు. సో మనం అదంతా అయిపోయిన తర్వాత మన ఇంటర్నల్ సిస్టమ్స్ బాగానే వర్క్ చేసింది యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దాని తర్వాత నెక్స్ట్ మనం తిప్పి కొట్టాలంటే ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు అటాక్. దానికే నిన్న పొద్దున్నే మనం వాళ్ళ రావల్పిండిలో ఉన్న వాళ్ళ రడార్ని ఒకటి తీసేసాం మొత్తం. లాహోర్లో దాన్ని కూడా హిట్ చేసాం, కానీ డిస్ట్రాయ్ కాలేదు మొత్తం. పాకిస్తాన్ ప్రాబ్లం అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇండియా ఎస్కలేట్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఎందుకంటే మనకు తెలుసు ఇనీషియల్గా మనం చేసిన చాలా చిన్న ఒక ఆపరేషన్, స్పెసిఫిక్ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ మీద చేశాం. టెర్రర్ క్యాంప్స్ని కొట్టాం డైరెక్ట్గా. వాడు మస్జిద్ లోపల 30 మంది చనిపోయారు, 10 మంది చనిపోయారు, 20 మంది చనిపోయారు, మహిళలు పిల్లలు చనిపోయారు, ప్రెగ్నెంట్ ఉమెన్ చనిపోయారు అని చెప్తున్నారు. రాత్రి 1 గంటకు మస్జిద్ లోపల ప్రెగ్నెంట్ ఉమెన్, పిల్లలు, మహిళలు ఏం చేస్తున్నారండి? ఆ ప్రశ్న అడగాల్సిందే కదా. అవును. మరి డే టైం అంటే మనం అనుకోవచ్చు. అప్పుడు కూడా రాత్రిపూట 1 గంటకు అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? యాక్చువల్లీ వాళ్ళు ఉండే ప్లేస్ అది, మస్జిద్ అని పేరు పెట్టుకున్నారు అంతే. ఇదంతా ఈవెన్ గాజాలో చూడండి మీరు. గాజాలో ఈ టెర్రరిస్ట్ వాళ్ళు హాస్పిటల్స్ నుంచి ఆపరేట్ చేస్తుండ్రు, హాస్పిటల్ కింద బంకర్ నుంచి ఆపరేట్ చేస్తుండ్రు, స్కూల్స్ నుంచి ఆపరేట్ చేస్తుండ్రు. సో వీళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ సింపతి రావాలని చెప్పి ఇట్లాంటి పనులు చేస్తారు.
మనం బాంబు చేసినప్పుడు ఏమవుతుంది, స్కూల్ మీద వెళ్ళి పడుతుంది, హాస్పిటల్ మీద పడుతుంది, అప్పుడు చాలామంది చనిపోతారు. రే చూడండి ఏం చేశారు వీళ్ళు, పిల్లల్ని చంపారు, మహిళలను చంపారు అని చెప్పేసి. ఇదొక టాక్టిక్ వీళ్ళది. కానీ ఆ టాక్టిక్ మనం కూడా బాగా నేర్చుకున్నాం. మన ప్రాబ్లం ఏంటంటే కొలాటరల్ డ్యామేజ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మీరు పక్కన నేనేం చేయాలి, మీరు పక్కన వచ్చి కూర్చున్నారు, మీ దగ్గర ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి రాత్రి, మస్జిద్కి 1 గంటకు మీకు ఏం పని, దిస్ ఇస్ అన్ ఎక్స్క్యూజ్. ఓకే, కానీ మన టెక్నాలజీ వర్క్ అయిందని చెప్పి ఫస్ట్ టైం వీ గాట్ ఏ కన్ఫర్మేషన్. ఎందుకంటే వార్ అనే కాన్సెప్ట్ మారిపోయింది ఇప్పుడు. అవును సార్. మన ట్రెడిషనల్ ముందు సినిమాల్లో చూస్తున్నప్పుడు, అది కాకుండా మన మహాభారత టైంకి వెళ్తే చాలామంది వేలాది మంది పరిగెత్తున్నారు. ఆ టైంలో కత్తులు తీసుకొని స్వోర్డులు తీసుకొని తిరుగుతున్నారు, కొడుతున్నారు, కొన్ని క్యానన్స్ ఫైర్ చేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు చూస్తే ఫస్ట్ వరల్డ్ సెకండ్ వరల్డ్ వార్కి రాగానే ట్రెంచ్ ఫైటింగ్ ఉంటుంది. అప్పుడు తుపాకీలతోనే ఫేస్ టు ఫేస్ కాంపాక్ట్ ఉంటుంది. మిసైల్ చాలా తక్కువ ఫైర్ చేయడం, క్యానన్స్ ఉండొచ్చు బహుశా. కానీ ఇప్పుడు చూడండి, ఎస్పెషలీ ఇజ్రాయెల్ గాజా మీద జరిగిన దాడి కానివ్వండి, ఇజ్రాయెల్ లెబనాన్ మీద చేసిన దాడి కానివ్వండి, ఇజ్రాయెల్ హూతీల మీద చేసిన దాడి కానివ్వండి, దాన్ని టెక్నాలజీ మీద నడుస్తుంది అన్నమాట. ఇజ్రాయెల్ ఏమో ల్యాండ్ ఆక్యుపేషన్లో గాజాకి వెళ్ళారు, కానీ లెబనాన్కి వెళ్ళారు. కానీ వాళ్ళు ఫైట్ చేసినంత చూడండి, ఇనీషియల్ స్టేజ్లో మిసైల్స్ ఉంటాయి. మిసైల్ అక్కడి నుంచి ఫైర్ చేస్తారు, వీళ్ళు ఐరన్ డోమ్ పెట్టుకుని డేవిడ్ స్ట్రింగ్ పెట్టుకుని దాన్ని ఆపుతారు. పేట్రియట్ వాళ్ళు ఇంకో సిస్టమ్ కూడా 3 ఉన్నాయి. కానీ అది ఒకటేసారి 100 మిసైళ్ళు ఫైర్ చేస్తే, 100 డ్రోన్స్ ఫైర్ చేస్తే ఏం చేస్తారు అది మనం చూసాం. అప్పుడు ఇరాన్ చేసినప్పుడు కొన్ని దే గెట్ త్రూ. మొన్న కూడా ఒక వారం కూడా 4 రోజుల ముందు హూతీలు ఫైర్ చేసిన ఒక మిసైల్ వచ్చి ఇట్ ఫెల్ ఇన్ టు బెన్గూరియన్ ఎయిర్పోర్ట్ టెల్-అవీవ్లో. రోడ్ మీద పడ్డది అంతే, డ్యామేజ్ ఏం కాలేదు. కానీ సైకలాజికల్గా దట్ వాజ్ అ హిట్. ఎందుకంటే ఐరన్ డోమ్ అనగానే అసలు ఒక 1% ఛాన్స్ కూడా లేదు మిస్ కావడానికి అంటారు, కానీ 1% జరిగింది అది. బట్ డ్యామేజ్ ఏం కాలేదు, ఎవరు చనిపోలేదు. కానీ దిస్ అ న్యూస్ ఇన్ దట్. అంటే ఇప్పుడున్న యుద్ధాలన్నీ టెక్నాలజీ మీద నడుస్తుంది. మనుషులు ఉండాల్సిందే. టెక్నాలజీ అనగానే ఏదో ఆటోమేటిక్గా వార్ ఫైట్ చేసి, కానీ ఆ మిషన్, ద మ్యాన్ బిహైండ్ ద మిషన్ అంటారు, ఆర్ ద ఉమెన్ బిహైండ్ ద మిషన్, దే వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకిచ్చే ట్రైనింగ్, వాళ్ళకిచ్చే టెక్నాలజీ అప్డేట్స్, వాళ్ళకిచ్చే మెషిన్స్ అంతా అల్ట్రా మోడర్న్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్నివీర్ స్కీమ్ తీసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ అది తీసుకురాగానే రాహుల్ గాంధీ కానీ మిగతా అందరూ చాలా గొడవ చేశారు. మన దగ్గర కూడా సికింద్రాబాద్ స్టేషన్లో ఫైరింగ్ అయిందంతా, చాలా జరిగింది గొడవ. ఆర్మీ అనగానే మన దగ్గర ఎస్పెషలీ నార్త్ ఇండియా నుంచి, ఎస్పెషలీ పంజాబ్ హర్యానా వైపు నుంచి చాలామంది, ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా ఆర్మీ ఒక జాబ్గా చూసుకుంటారు, ఆర్మీని కెరియర్గా చూసుకోరు. మన దగ్గర కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంది, 5 years ఆఫీసర్ లెవెల్లో, ఎస్పెషలీ ఓటీఏ చెన్నై నుంచి తీసుకొని కొంతమంది, మిగతా వాళ్ళు ఎన్డీఏ నుంచి ఉన్న వాళ్ళు రెగ్యులర్ ఫుల్ టైమ్ సర్వీస్లో ఉంటారు. 5 years చేసేసి వీళ్ళు షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ బయటకు వెళ్ళిపోతారు, సివిలియన్ లైఫ్లో జాయిన్ అయిపోతారు, పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసుకుంటారు దాని తర్వాత. కానీ మన దగ్గర ఉన్న ఈ ప్రాబ్లం ఏంటంటే, ఈ టెక్నాలజీని వాడుకోవడానికి మన దగ్గర ఆ కేపబిలిటీ మనుషులు కావాలి. దానికే మోదీ గారు అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చారు. ఒకటి అగ్నివీర్ స్కీమ్లో ఏజ్ రెడ్యూస్ చేస్తున్నారు, ఆర్మీది ఏజ్. ఎందుకంటే మన దగ్గర చాలామంది 40 to 50, 55 ఏజ్లో ఉన్నారు. మనకు తెలుసు, ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు కొండ మీద పరిగెత్తుకుంటూ వెళ్ళాలంటే ఒక 21-year-old అండ్ 45-year-old ఎవరు ఫస్ట్ 21-year-old ఫాస్ట్ వెళ్ళిపోతారు. సో ఆబ్వియస్లీ దర్ ఇస్ అన్ అడ్వాంటేజ్. అందరూ జూనియర్లు కావాలని చెప్పట్లేదు, కొంత సీనియర్స్ కూడా కావాలి కదా, కమాండర్ లెవెల్లో కావాలి, క్యాప్టెన్ లెవెల్లో కావాలి, కర్నల్ లెవెల్లో కావాలి, వాళ్ళు ఉంటారులే. కానీ ఆర్మీలో పిరమిడ్ స్కీమ్ అంటారు, అంటే పైనుంచి టాప్కి వెళ్ళేది చాలా తక్కువ ఉంటుంది. మేనేజ్మెంట్లో కూడా అంతే కదా, బాటమ్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కూడా జరిగిన ఈ దాడిలో మనం చూసాం, పాకిస్తాన్ వైపు నుంచి నిన్న రాత్రి ఫైర్ చేసిన మిసైల్స్ ఒక్కటి కూడా భారతదేశంలో పడలేదు. దానికి వి యూజ్డ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీస్, ఏదో ఒక్క టెక్నాలజీ వాడలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర కూడా 3 ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒకటి ఐరన్ డోమ్ చాలా ఫేమస్, డేవిడ్ స్లింగ్ అండ్ పేట్రియట్. ఇది మూడు డిస్టెన్సెస్ హ్యాండిల్ చేస్తున్నాయి. ఐరన్ డోమ్ ఏమో లిమిటెడ్, వాళ్ళ కంట్రీకి వచ్చే కన్నా ముందు ఆపేస్తారు అన్నమాట మిసైల్స్. డేవిడ్ స్లింగ్ అక్కడి నుంచి ఇంకా 200 kilometers దూరం, అంటే సముద్రం మీద ఉన్నప్పుడు దాన్ని తీసేస్తుంది. పేట్రియట్ కెన్ ఈవెన్ డిఫెండ్ ద మూమెంట్ ఇట్ టేక్స్ ఆఫ్ ఫ్రమ్ హూతీ ఏరియా ఆర్ ఇరాన్ ఆర్ ఈవెన్ లెబనాన్. అక్కడి నుంచి వాళ్ళు ఫైర్ చేయగానే తెలిసిపోతుంది. ఓకే, మన దగ్గర కూడా అట్లనే మనం కొన్ని మిసైల్ సిస్టమ్ తెచ్చుకున్నాం. అన్నీ మనం తయారు చేయలేము, మన దగ్గర అంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదు. కానీ కొన్ని మన రష్యా నుంచి కొన్నాం. S-400 ఇస్ వన్ ఎగ్జాంపుల్. అది కాకుండా చాలా మటుకు ఇజ్రాయెల్తో తెస్తున్న దానికి DRDO
టైఅప్ పెట్టి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం భారతదేశంలో. సార్ ఇది S-400 అని చెప్పారు కదా, సో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో S-400 గురించి లాస్ట్ 2 days నుంచి చాలా గొప్పగా చెప్తున్నారు. అది ఉండడం వల్లనే మనకి ఇంత స్ట్రెంత్ వచ్చింది, అదొక గేమ్ చేంజర్ అంటున్నారు. అసలు ఈ S-400 మన ఆర్మీలోకి రావడానికి ఒక స్టోరీ ఉందని చెప్తున్నారు. ఆ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటో చెప్తారా? S-4 ఏ మిసైల్ సిస్టమ్ కొన్నా కానీ, మీరు యాంటీ మిసైల్ సిస్టమ్ కొన్నా కానీ, దాన్ని కంపీటింగ్ పార్టీస్ ఉంటారు, అమ్మడానికి మీరు ట్రై చేస్తారు. అది ఫ్రెంచ్ ఉండొచ్చు, అది US ఉండొచ్చు, రష్యన్స్ ఉండొచ్చు. వీళ్ళ ముగ్గురు మనకు సూపర్ మార్కెట్కి వెళ్ళి మనకి సబ్బు కొనాలంటే 10-20 టైప్ సబ్బులు ఉంటాయి. ఓకే, మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఒకటి ప్రైస్ మీరు డిసైడ్ చేస్తారు, ఒకటి దాని యూస్ఫుల్నెస్ గురించి డిసైడ్ చేస్తారు. మిమ్మల్ని ఫేర్గా చేస్తుంది, లేకుంటే అది హెల్తీగా పెట్టుకుంటుంది మిమ్మల్ని. అట్లాంటి చాలా సబ్బులు ఉంటాయి. వెన్ ఏ బయింగ్ ఎ సిస్టమ్, అది కూడా అంతే, కానీ అట్ వెరీ హై లెవెల్. సబ్బులా కాదు అది. ఐమ్ జస్ట్ గివింగ్ యూ సోప్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అన్న. S-400 కొన్నప్పుడు కూడా మనకి ఏం కావాలి, మనకి థ్రెట్స్ ఎక్కడి నుంచి ఫస్ట్ అనలైజ్ అది ఉంటుంది. ఓకే, మనం ఒక కాన్సెప్ట్ పేపర్ లాగా తయారు చేసి మనకు కావాల్సింది ఏంటని డిసైడ్ చేస్తాం. దాంట్లో చాలా క్లియర్గా తెలిసిపోతుంది మనకు 2 వైపు నుంచి థ్రెట్స్ ఉన్నాయి. ఒకటి చైనా వైపు నుంచి, ఒకటి పాకిస్తాన్ వైపు నుంచి. ఇప్పుడు ఆఫ్ కోర్స్ బంగ్లాదేశ్ కూడా ఉందనుకోండి, కానీ బంగ్లాదేశ్ ఇస్ ద వెరీ స్మాల్ ప్లేయర్, వెరీ వెరీ స్మాల్ ప్లేయర్. కానీ పాకిస్తాన్ వైపు కూడా మనకి మన బార్డర్ చాలా పెద్ద బార్డర్, గుజరాత్ నుంచి మనకి జమ్మూ కాశ్మీర్ దాకా ఉంది. సో ఇట్స్ చిన్న యూనిట్ పెట్టి మనం మొత్తం ట్యాకిల్ చేయలేము. S-400 కొన్నప్పుడు 5 ఆర్డర్ చేశాము. కానీ ఆర్డర్ చేసిన ఇమీడియట్గా ఐ థింక్ ఇట్ ఇస్ మనోహర్ పరీకర్స్ టైం. అవును, US వచ్చి మనం బ్యాన్ చేస్తాము, మీ మీద శాంక్షన్స్ పెడతాము, రష్యా దగ్గర కొంటున్నారు అంటే వాళ్ళ సిస్టమ్స్ అమ్మడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. దే వాంటెడ్ us టు బై దేర్ సిస్టమ్. కానీ మనం ఏమన్నా అంటే మీ సిస్టమ్ మాకు అక్కర్లేదు, మా దగ్గర రష్యన్ ఎక్విప్మెంట్ ఆల్రెడీ చాలా ఉంది, మనం యూజ్ చేసుకుంటున్నాం. ఎయిర్క్రాఫ్ట్ ఉంది, మిగ్ లాంటిది, ఇప్పుడు కూడా వాడుకుంటున్నాం. దాని లైఫ్ అయిపోయిన తర్వాత కూడా వాడుకుంటున్నాం. మాకు రష్యన్ ఎక్విప్మెంట్తో కొంచెం కాన్ఫిడెన్స్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రష్యన్ ఎక్విప్మెంట్ కాస్ట్ తక్కువ US కన్నా. కానీ US టిపికల్ సేల్స్ మ్యాన్ కదా. ఇప్పుడు ట్రంప్ ఉండండి, బైడెన్ ఉండండి, క్లింటన్ ఎవరైనా కానీ వాళ్ళ కంపెనీల నుంచి తయారైస్తున్న ఎక్విప్మెంట్ అమ్మాల్సి వాళ్ళ పని. అవును, అక్కడ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ప్రైవేట్ సెక్టర్ అండర్టేకింగ్ లేదు. అక్కడ మోస్ట్లీ ప్రైవేట్లో ఉంటుంది డిఫెన్స్ ప్రొడక్షన్ అంతా. సో న్యాచురల్లీ అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్కి ఇంకా ఉద్యోగం రావాలంటే మళ్ళీ కొంత ఎక్కువ ఎక్విప్మెంట్ తయారు చేయాలి, మిసైల్స్ తయారు చేయాలి. సో ప్రెషర్ వస్తుంది. సో న్యాచురల్లీ వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తారు. US ఏం చేస్తారంటే మీరు కొంటే మేము మీద శాంక్షన్ పెట్టేస్తాము ఓకే అని చెప్పారు. కానీ భారతదేశం పట్టించుకోలేదు. వి సెడ్ విల్ గో అహెడ్ అండ్ బై ఇట్. మనకు కావాల్సింది అర్జెంటుగా కావాలి. రష్యా అమ్మడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ 2 యూనిట్స్ వచ్చేస్తుంది జల్దీ, దాని తర్వాత 2-3 యూనిట్ టైం పడుతుంది అన్నారు. ఇప్పుడు మన దగ్గర 4 ఉన్నాయి. 5కి ఆర్డర్ ఇచ్చాం, 1 రావాలి, 4 వచ్చేసినాయి అనమాట. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు S-400 అనగానే మనం దాన్ని సుదర్శన్ చక్ర అని పిలుస్తున్నాం, మన పేరు మార్చాం. ట్రిముఫ్ అని అది నేటో వాళ్ళు అంటారు దాని పేరు. డిఫరెంట్ నేమ్స్ ఆర్ గాట్ డిఫరెంట్ థింగ్స్. కానీ బేసిక్లీ అదొక అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ S-200. 200 అని ముందు ఉంటే ఇప్పుడు 400 అయింది. అండ్ దీన్ని డిఫరెంట్ రేంజెస్లో ట్యాకిల్ చేసుకోవచ్చు. కొన్ని ఏమో 30 కిలోమీటర్ దూరంలోనే మిసైల్ ట్రాక్ చేసుకుంటుంది, కొన్ని 160, 250, 500. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. పాకిస్తాన్ నుంచి ఒక మిసైల్ ఫైర్ చేస్తున్నారు, లేకుంటే 6 మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు, లేక 12 తీసుకుందాం. ఒకటేసారి 12 మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు. 12 మిసైల్ 12 డిఫరెంట్ డైరెక్షన్స్ వెళ్తుంది. ఓకే, ఒకటే ప్లేస్ కాకుండా ఏం చేస్తారు? సో ద సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేది అన్ని దానికి వాడక్కర్లేదు S-400, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్. ఒక్కొక్క మిసైల్ని ఇంకో మిసైల్ వెళ్ళి కొట్టంగానే మనకి ఇంత ఖర్చు అవుతుంది, ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అంతే, ఐరన్ డోమ్ చీప్ కాదు, దానికోసం లేజర్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు లేజర్తోనే డిస్ట్రాయ్ చేయడానికి దాని ఖర్చు ఏం లేదు కదా. అవును, 90% కాస్ట్ తగ్గిపోతుంది. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ S-400 ఇప్పుడున్న అన్నిటికంటే బెస్ట్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. అండ్ మీరు మొదట్లో చెప్పారు అంటే సింధూర్ అటాక్ చేసిన తర్వాత మనం చెప్పాం వాళ్ళకి ఇది ఇంతటితో అయిపోయింది, మేము తగ్గుతున్నాము, మీరు కూడా తగ్గండి, మేము ఈ టెర్రరిస్ట్ క్యాంప్లోనే అటాక్ చేస్తాము, మా ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారని. కానీ ఎందుకు వాళ్ళు ఏ స్ట్రెంగ్త్ చూసుకొని ఇంత రెచ్చిపోతున్నారు పాకిస్తాన్ వాళ్ళు? అంటే చైనా అండా చూసుకున్నా వాళ్ళది. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ గొడవ మొదలైనప్పుడే, పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు 70 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు, కాదు వీళ్ళు 1000 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు అని చెప్పి ఇమ్మీడియట్గా ఎవరు ఆయన కాంట్రడిక్ట్ చేయలేదు. దే ఆర్ ఫైటింగ్ ఫ్రమ్ 1000 years అన్నారు. భారతదేశం పాకిస్తాన్ 1947 తర్వాత వచ్చింది కదా, మళ్ళీ 1000 సంవత్సరాలు ఎట్లా ఉంటుంది మన గొడవ? అవును, ద ప్రాబ్లమ్ ఇస్ ద సివిలైజేషనల్ వార్. ఒకవైపు ఏమో ఇస్లాం,
ఇంకో వైపు ఏమో హిందూ కల్చర్. ఇప్పుడు కాదు మొదలైంది, ఇప్పటి నుంచో ఉంది. మనకు తెలుసు ముఘల్స్ వచ్చే కన్నా ముందు అక్కడ అఫ్ఘాన్స్ వచ్చారు, అఫ్ఘాన్ తర్వాత ముఘల్స్ వచ్చారు, దాని తర్వాత చిన్న చిన్న బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చారు, డచ్. కానీ సివిలైజేషన్ బ్యాటిల్ ఫైట్ చేసి మన ఇస్లాంతో ఫైట్ చేస్తాం. దానికోసం ట్రంప్ చెప్పిన స్టేట్మెంట్ ఎవరు కాంట్రడిక్ట్ చేయలేదు, 1000 years ఎట్లా అని చెప్పేసి. సో ఆ 1000 yearsలో ఇప్పుడు నడుస్తున్న బ్యాటిల్ బిట్వీన్, దానికోసం చూడండి పేరు అడిగి చంపారు. అవును, ఏదో అందాదుని ఫైరింగ్ చేయడమో గ్రెనేడ్ పడేయడమో కాదు, అది ముందు జరుగుతుండే. క్రౌడెడ్ ప్లేసెస్లో గ్రెనేడ్ పడేస్తే ఒక 20-30 మంది పోతారు. అవును, ఈసారి వచ్చి అడిగి చంపారు, పేరు అడిగి. సో సివిలైజేషన్ బ్యాటిల్ ఫైట్ చేస్తున్నాం మనం. సో మీరు అడిగిన ప్రశ్నకి చాలా మటుకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుందన్నమాట. మనం ఎందుకు చేస్తున్నాం, ఈ గొడవ ఎందుకు పాకిస్తాన్తో అంటే, రేపు కశ్మీర్ ఇచ్చేస్తే అయిపోతుందంటే కాదు. కశ్మీర్ ఇచ్చేస్తే వారు ఇంకేమైనా అడుగుతారు వచ్చి, రేపు మూడో రోజు ఇంకోటి అడుగుతారు. సో మీ వీక్ అయిపోతుంది మీ పొజిషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే వీ హ్యావ్ టు టేక్ డెసిషన్స్. అండ్ ఒకప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఒప్పుకున్నారు, అంటే మా దేశంలో 50కి పైగా టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయి అండ్ అమెరికా, చైనా లాంటి దేశాలు కూడా ఇక్కడ టెర్రరిస్ట్ క్యాంప్ని పెట్టి రన్ చేస్తున్నాయన్నారు. అండ్ రీసెంట్గా పాకిస్తాన్ వాళ్ళు కూడా, అంటే లైక్ గవర్నమెంట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది ఇక్కడ ఉన్నాయి, దీనికి కారణం ఇది అని. కానీ మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక మా దగ్గర ఎవరు లేరు, మేము అమాయకులం అంటారు. ఏంటి సార్, అంటే ఒక స్టేట్మెంట్ మీద కూడా వీళ్ళకి ఒక స్టాండర్డ్ లేదు అసలు. అంటే వీళ్ళకి పాకిస్తాన్ నడిపించేది ఆర్మీ. వాళ్ళ గెలిచిన ప్రధానమంత్రి జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. అవును, ఓడిపోయిన ప్రధానమంత్రి ఇప్పుడు ఓడిపోయిన క్యాండిడేట్ ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళ డెమోక్రసీ అది, అక్కడ ఆర్మీ డిసైడ్ చేస్తారని. కానీ ఒక పాయింట్ మీరు చెప్పింది దానికన్నా ఒక పాయింట్ నేను మిస్ అయ్యాను దేంట్లో. S-400 గురించి అడిగినప్పుడు S-400 ఒకటేసారి 300 టార్గెట్ చేసుకోవచ్చు. అంటే 300 మిసైల్ ఫైర్ చేశారనుకోండి, అన్నిటిని ట్యాకిల్ చేసుకోవచ్చు ఒకటేసారి. డిఫరెంట్ డిస్టెన్స్, ఒక మిసైల్ ఏమో 60 కిలోమీటర్ల నుంచి వస్తుంది, ఒకటి 250, ఒకటి 500 నుంచి ఒక ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ వస్తుంది. అంటే అన్ని ట్యాకిల్ చేస్తుంది. నిన్న పడిన 3 ఎయిర్క్రాఫ్ట్ ఫైట్ మనం డౌన్ చేసిన దాంట్లో అన్ని S-400 చేశారు. అవును, అంటే వాళ్ళ ఎయిర్ బేస్ నుంచి టేక్ ఆఫ్ చేస్తున్నప్పటి నుంచి లాక్ అయి చేసేస్తారు వీళ్ళు అనమాట. సో బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి పాకిస్తాన్ ఎందుకు చేస్తారంటే వాళ్ళ బతుకదే. వాళ్ళు దే ఆర్ బార్న్ టు హేట్ ఇండియా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి ఇంకేం లేదు. అండ్ ఇందులో కూడా నేను ఒక ట్వీట్ వేశారు సార్, అంటే ఈ వార్ స్టార్ట్ అయింది, మాకు ఎకనామిక్ క్రైసిస్ అవుతుందని చెప్పేసి ట్వీట్ పెట్టారు, మళ్ళీ ఇమీడియట్గా ట్వీట్ డిలీట్ చేశారు. అది ఏంటి సార్? వాళ్ళు ఏమంటారు, నేను కూడా దాన్ని కామెంట్ కొట్టాను, నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను. నాకు ఏదో అనిపించింది, తర్వాత కన్ఫ్యూజ్ ఏమో అని చెప్పేసి. కానీ అది వాళ్ళు హ్యాక్ అయింది మా సిస్టమ్, అది ఇది అంటున్నారు. దట్స్ అ స్టోరీ. కానీ పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు ఉన్నది, వాళ్ళు చెప్తున్న అమౌంట్ ప్రకారం $15 billion వాళ్ళ దగ్గర ఉన్నది అంతే. దాంట్లో వాళ్ళు ఒక నెల నడిపించుకోవచ్చు గవర్నమెంట్. ఎందుకంటే మీరు బయట నుంచి ఫ్యూయల్ కొనాలి, బయట నుంచి మీకు ఆటా లేదు, మీద నూనె ఏం లేదు వాళ్ళ దగ్గర, అన్ని బయట నుంచి తీసుకురావాల్సింది. ఇప్పుడు నీళ్ళు కూడా బంద్ చేసేస్తున్నాం మనం, ఏం చేస్తారు? సో పాకిస్తాన్కి డబ్బులు కావాలి ఇంకా. సో వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర వెళ్ళారు, IMF దగ్గర వెళ్ళారు, మాకు ఇంకా $5 billion ఇవ్వండి అని చెప్పి. ఇండియా ఇదే మౌకా దొరికి ఇండియా కూడా చెప్పాను, మేము అసలు దీన్ని అపోజ్ చేస్తున్నాం. ఆ డబ్బులు ఇస్తే కూడా వాళ్ళు ఎక్కడ వాడుకుంటున్నారని మాకు తెలియాలి. వాళ్ళు ఆయుధాలు కొనడానికి వాడుకుంటారా, లేకుంటే వాళ్ళు ఈ టెర్రరిస్ట్కి డబ్బులు ఇవ్వడానికి వాడుకుంటారా? $5 billion ఇచ్చేది మాకు అబ్జెక్షన్ ఉంది. బట్ యూ వాంట్ నో వాట్ ఇస్ ద ఎండ్ యూజర్. అకౌంటబిలిటీ ఉండాలి. లేదు, వాళ్ళ దగ్గర లేదు, ఉండదు కూడా అది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు రాగానే ఆర్మీ వాళ్ళు తినేస్తారు ఫస్ట్. పాకిస్తాన్లో ఆర్మీ చెప్పింది దీనికన్నా ముందు చెప్పింది. సో దాట్ ఈస్ వై ఇమ్రాన్ ఖాన్ కానివ్వండి, ఇప్పుడున్న ప్రధానమంత్రి, వీళ్ళందరూ ఇచ్చే స్టేట్మెంట్ అంతే. ఓకే, ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు జైలు లోపల ఉన్నాను ఏం చెప్తాడు మాకు తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఇదే మాట్లాడతాడు. మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో బరక్ కానీ, ఆకాష్ కానీ, స్పైడర్ కానీ, వీటి గురించి కూడా చెప్తుంటారు. సో ఇవి కూడా మనం యూజ్ చేసే టైం వస్తుందంటారా? ఆల్రెడీ యూజ్ చేసాం. నేను ఆకాష్ యూజ్ చేశాను. మనం ఆకాష్ ఇస్ ఇండిజినియస్లీ డెవలప్, మన దగ్గర DRDO వాళ్ళు డెవలప్ చేసింది అది. ఓకే, చాలా మంచి సిస్టమ్, షార్ట్ రేంజ్ కోసం. లాంగ్ రేంజ్ మనం చెప్పాను నేను మీద, ఇట్ ఇస్ S-400. దాని నడిమిట్లో చాలా ఉన్నాయి. మనం వెపన్స్గా వాడేది, అంటే మన డిఫెన్సివ్ గురించి మాట్లాడుతున్నాం. వచ్చే మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి, వచ్చే డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి. కానీ మన వైపు నుంచి కూడా మిసైల్స్ పంపించాలి కదా. సో మన దగ్గర బ్రహ్మోస్ ఉంది, విచ్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్, 5 times స్పీడ్ ఆఫ్ సౌండ్, Mach 5 అంటారు దాన్ని. ఓకే, అసలు ట్రాక్ చేయలేదు. మొన్న జరిగిన ఆపరేషన్లో ఏదో ఒక మిసైల్ బ్రహ్మోస్ ఉండే అని చెప్తున్నారు అందరు. మీకు గుర్తుంటుంది, I think 2022 అనుకుంటాను, ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వాళ్ళు కొంతమంది దాన్ని, ఈ వెపన్ని బ్రహ్మోస్ని కాన్ఫిగర్ చేస్తున్నారు పంజాబ్లో ఒక ఏరియా నుంచి. సడన్గా మిస్ఫైర్ అయి పాకిస్తాన్ వెళ్ళి పడ్డది.
పంజాబ్ ప్రావిన్స్లో, వాళ్ళ పంజాబ్ ప్రావిన్స్లో. ఓకే. మన గవర్నమెంట్ ఇమ్మీడియట్ అపాలజీస్ చేశారు, సారీ అది తప్పైంది, అది దాంట్లో వార్ హెడ్ ఏం లేదు, డమ్మీ, అది వెళ్ళి పడ్డది అక్కడ అని చెప్పి. అప్పుడు మన అందరూ ఈ న్యూస్ సీరియస్గా తీసుకోలేదు. తర్వాత 3 కోర్ట్ మార్షల్ చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, వాళ్ళు డిస్మిస్ చేశారు సర్వీస్ నుంచి. తప్పైంది, 24 కోట్లు అయిందని గవర్నమెంట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కోర్టులో. దట్ వెపన్ లాస్ట్ వాస్ 24 crores. కానీ నాకు ఇప్పుడు చూస్తున్న మాట వింటే ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, నాకు కావాలని చేశారేమో అనిపిస్తుంది. పాకిస్తాన్ సిస్టమ్స్ డిటెక్ట్ చేయలేదు బ్రహ్మోస్ లాంటి మిసైల్. అప్పుడు మన దగ్గర ఇట్ వాజ్ ఐ థింక్ Mark 3 or Mark 4. ఓకే. ఇప్పుడు Mark 5 అంటున్నారు వాళ్ళు. చాలా క్లియర్ అన్నమాట. ఈ బ్రహ్మోస్ వాడాం, ఆకాష్ వాడాం, స్పైడర్ వాడాం, స్కాల్ప్ వాడాం, మనం చాలా మిసైల్స్ యూజ్ చేసాం. అండ్ బలూచిస్తాన్ వాళ్ళు కూడా డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేశారు పాకిస్తాన్కి, చైనాకి, మీరు తగ్గండి బాగోదు అనేది. సో ఇన్ కేస్ ఇండియా బలూచిస్తాన్ కలిస్తే పాకిస్తాన్ కనుక 4 ముక్కలు అయిపోతుందా? కాదు, అంత ఈజీ కాదు. బలూచిస్తాన్ ఎప్పుడో భారతదేశం విలీనం అవ్వాలని చెప్పి నెహ్రూ గారికి పెటిషన్ ఇచ్చారు 1947లో. ఓకే. నెహ్రూ గారు నో అని చెప్పారు. ఎందుకు? మరి నెహ్రూ గారి దగ్గర అడగాల్సింది అది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇండస్ వాటర్ ట్రీటీ ఎందుకు సైన్ చేశారంటే అది ఎందుకని ఎవరు చెప్పలేరు. అవును. సేమ్ విత్ ఇందిరాగాంధీ షిమ్లా అగ్రిమెంట్ ఎందుకు సైన్ చేశారంటే అది ఇంకో ప్రశ్న. సో క్వశ్చన్ ఇస్, నెహ్రూ చేసిన తప్పులు మనం ఇప్పుడు సహిస్తున్నాం. చాలా మటుకు మనకి అదే పెద్ద ప్రాబ్లమ్స్. అది కశ్మీర్ ఉండొచ్చు, ఇండస్ వాటర్ ట్రీటీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ హిస్టరీ చూసి మనం నేర్చుకోవాల్సిందే చాలా మటుకు తప్పులు. సో మన దగ్గర జరిగిన ఇప్పుడు నడుస్తున్న మన ప్రాబ్లమ్స్కి చాలా మటుకు అప్పుడున్న గవర్నమెంట్స్, కాంగ్రెస్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబుల్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీనిలో క్వశ్చన్ ఉంది సార్. అంటే ఇప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆర్మీ, నేవీ, సో మన ఫోర్సెస్ అన్నీ ఉన్నాయి, మనం బాగానే ఉండొచ్చు. బట్ ఇన్సైడ్ చూసుకుంటే రీసెంట్గా అర్నబ్ గోస్వామి గారు ఒక డిబేట్ పెడితే అందులో కాంగ్రెస్ పార్టీ లీడర్స్ మ్యాక్సిమం అంటే జై భారత్ అని చెప్పడానికి కూడా మొహమాట పడుతున్నారు. ఏంటి సార్ ఇంత దారుణం? మన దేశం మీద ప్రేమ లేదు. మన దేశాన్ని వారు ఎట్లా చూసుకోవాలంటే ఏదో ఉన్నాం కదా ఇక్కడ అని చెప్పేసి. మీరు ఒక ఇజ్రాయేలీని చూడండి, ఒక అమెరికన్ని చూడండి, ఒక బ్రిటిష్ని చూడండి, వాళ్ళ దేశం మీద వాళ్ళ గర్వం ఉంటుంది. ట్రూ. మన వాళ్ళకి లేదు. మన వాళ్ళు ఇక్కడి నుంచి బయటపడి న్యూజిలాండ్ సిటిజన్షిప్ తీసుకుందామా, ఆస్ట్రేలియా సిటిజన్షిప్ తీసుకుందామా. మీరు యుఎస్ నుంచి ఎవరైనా యుఎస్ సిటిజన్ చాలా తక్కువ. మేము వచ్చి ఇండియన్ సిటిజన్ తీసుకుంటామా అని చెప్పి ఎంతమంది ఉంటారు? లేరు. మరి అంటారు, మన వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ఏందో క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాళ్ళు ఎందుకు రావాలి ఇక్కడ అంటారు. అవును, అక్కడ చాలా బాగుంది కదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే. అక్కడ రోడ్డు మీద అంతా బంగారం అంట అక్కడ. అది ఆ సీన్ క్రియేట్ చేశారు మన వాళ్ళు. ఓకే. ఓకే. సో ది క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. మీరు ఇక్కడి నుంచి మీ దేశం మీద మీకు ప్రేమ లేకుంటే, మీ దేశం మీద మీకు రెస్పెక్ట్ లేకుంటే ఇదే జరుగుతుంది. ఇందులో యునైటెడ్గా ఉండరు సార్. అదే. అండ్ ఇందులో కూడా మన రఫేల్ విమానంది డెమో పట్టుకొని నవ్వుకుంటూ దాని మీద జోక్స్ వేస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలి సార్? అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే దీనిలో మనల్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే మనల్ని కిండిల్ చేయాలనుకుంటున్నారా? మోదీ గారికి ఓట్లు రావద్దని చూస్తున్నారు వాళ్ళు. మోదీ గారికి ఓట్లు రాకుండా ఎట్లా చేయాలని చూస్తున్నారు అంతే. వాళ్ళకి భయం ఏంటంటే ఇట్లాంటి స్పిరిట్. ఇప్పుడు మోదీ గారు, ఇప్పుడు నేను మొన్న జోకింగ్లీ చెప్పాను, ఇప్పుడే ఎలక్షన్ పెడతాం, నెక్స్ట్ మంత్ ఇదంతా అయిపోయిన తర్వాత లోక్సభ ఎలక్షన్ పెడదాం, పార్లమెంటు గతం డిజాల్వ్ చేసి ఎలక్షన్ పెడదామని. మోదీకి 400 వస్తుంది ఈసారి, 400 సీట్లు ప్లస్ వస్తుంది 100%. ఎందుకంటే అట్మాస్ఫియర్ అట్లా ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఉంటుందో లేదో చెప్పలేము. అవును, ఇప్పుడు పెట్టేస్తే మంచిది కాదు. సో వీళ్ళకి భయం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి, మోదీ గారికి హిందూ ఓట్లు, అట్లీస్ట్ హిందూ ఓట్స్ డెఫినెట్గా వస్తుంది ఈ సిచ్యువేషన్లో. మొత్తం అన్ని ముస్లిం ఓట్స్, క్రిస్టియన్ ఓట్స్ రావట్లని చెప్పట్లేదు, అంటే హిందూ ఓట్స్ వస్తుంది, అది రాకూడదు. అంటే దేశం మీద ఒక వార్ జరుగుతున్నప్పుడు దేశం అంటే అందరు కలిస్తే దేశం అవుతుంది కదా సార్. అందులో కూడా వీళ్ళు ఈ పార్షియాలిటీ చూపించడం ఎంతవరకు లాయాలిటీ? అదే కదా బాధ. పార్షియాలిటీ అని కాదు, వీళ్ళకేంటంటే వీళ్ళు మోదీ గారు ఆయన్ని వ్యతిరేకించారు, దాంతో ఏమైపోతుంది, దేశం కూడా వ్యతిరేకిస్తున్నారు దేశం మీద. ఇలా ప్రాబ్లం అది. అవును, యు ఆర్ నాట్ జస్ట్ టేకింగ్ ఆన్ మోదీ, యూఆర్ టేకింగ్ ఆన్ ద ఇండియా ఆల్సో. మోదీ గారిని తిట్టి ఇండియాని కూడా తిట్టేస్తున్నారు వీళ్ళు, భారతదేశం కూడా చూస్తున్నారు వీరు. ఇప్పుడు కాదు, సిద్ధరామయ్య గారు చెప్పారు, కాంగ్రెస్ లీడర్ మహారాష్ట్ర నుంచి ఒకరు చెప్పారు. మీరు చెప్పిన కేసులో ఈ మిరాజ్ పట్టుకొని, సారీ మన రఫాల్ పట్టుకొని దాన్ని నిమ్మకాయ అన్ని పెట్టుకొని చేస్తున్న దానికి ఇట్ ఈస్ ఆల్ వాళ్ళు మన ఫోర్సెస్ని డిమీన్ చేస్తున్నారు. ఏంటి మీ యాక్షన్ ఏంటి? పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగి నెక్స్ట్ డే పాకిస్తాన్ మీద వెళ్ళి బాంబు వేయాలన్నా? అది కాదు కదా. ప్లానింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే వీళ్ళకి బుద్ధి లేదు బేసిక్లీ. వార్ ఎట్లా ఫైట్ చేయాలి వీళ్ళు చూడలేదు. వార్ చాలామంది అనుకుంటా చాలా ఈజీ వార్ ఫైట్ చేయడం, ఏదో పాకిస్తాన్ మీద వెళ్ళి బాంబు వేస్తే అయిపోతుందని. కాదు,
ఎక్కడ బాంబు వేయాలి, ఎప్పుడు వేయాలి అనేది మోదీ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ప్లానింగ్ ఉంటుంది, దానికి శాటిలైట్ ఇమేజ్లు చూడడము, వాళ్ళ ఇంటెలిజెన్స్ చెకప్ చేయడము, వాళ్ళ బేస్ క్యాంప్స్ ఎక్కడ ఉంది, వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ ఎక్కడ ఉంది, అంతా మొత్తం లిస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అవును, దాన్ని కోఆర్డినేట్ చేయండి. దాని తర్వాత దానికి ఉన్న మిసైల్స్ ఏం వాడాలి, ఏ ఎయిర్క్రాఫ్ట్ వాడాలి, డైరెక్ట్ ఫైర్ చేయాలన్నా, మళ్ళీ వాళ్ళు ఏదైనా దాన్ని ఆపడం ట్రై చేస్తే ఏం చేయాలి, లైటర్ మ్యూనిషన్స్ అంటారు దాన్ని వాడాలన్నా, అంటే తిరిగిపోతుంది, డైరెక్ట్ వెళ్ళి టార్గెట్ని కొట్టదు. ఓకే, లేదు బ్రహ్మోస్ వాడదామా, లేకుంటే మన దగ్గర ఉన్న చాలా మటుకు మిగతా వెపన్స్ మనం వాడదామా, ఉన్నాయి మన దగ్గర చాలా ఉన్నాయి. మనం రేంజ్లో స్కాల్ప్ యూజ్ చేసాం ఆ రోజు. సో ద పాయింట్ ఇస్ సింపుల్, ఇది మన దగ్గర టెక్నాలజీ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ దాన్ని వాడుకోవడానికి కూడా మనకు తెలియాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే భయం, రఫాల్ని కూడా వాళ్ళు ఆపడానికి ట్రై చేశారు. మీకు గుర్తుంటుంది, రాహుల్ గాంధీ, ప్రశాంత్ భూషణ్, యశ్వంత్ సిన్హా, నరసింహన్ రామ్, హిందూ, వీళ్ళందరూ ఇంకా ఒక 10 మంది కలిసి వెళ్ళి సుప్రీంకోర్టు కేసు చేశారు. రఫాల్ కొనుక్కుంటున్నారు, మోదీ గారు లంచం తీసుకున్నారు, అదానీ అంబానీ కాంట్రాక్ట్లు ఇస్తున్నారు అని చెప్పి. అది అసలు ఏం జరగలేదు, అందరికి తెలుసు. అది సుప్రీంకోర్టే కొట్టిపడేశారు కేసు. రఫాల్ని ఆపుతున్నారు ఎందుకంటే రఫాల్ వస్తే ఇండియన్ సబ్ కాంటినెంట్లో పాకిస్తాన్ చాలా వీక్ అయిపోతుంది. మనం చూసాం ఇప్పుడు కూడా. అప్పుడు మన బాలాకోట్ బాంబింగ్ చేసినప్పుడు మన ఎయిర్క్రాఫ్ట్ పాకిస్తాన్లో ఎంటర్ చేయాల్సి వచ్చింది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. ఇదేమో ఒకవైపు వెళ్ళిపోయింది, ఇంకోవైపు పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయింది. ఓకే, బాలాకోట్ మనకి ఇప్పుడు జరుగుతుంది. బాలాకోట్ మీద ఇప్పుడు ఏమైనా చేయాలంటే మనకి వీ నీ నాట్ క్రాస్ పాకిస్తాన్. మన దగ్గర ఉన్న రఫాల్లో ఆ టెక్నాలజీ ఉందన్నమాట వెపన్ డెలివరీకి. ఎయిర్క్రాఫ్ట్ ఒకటి, వెపన్స్ ఒకటి. మీరు కారు కొంటారు, కార్లకు 4 టైర్లు ఉంటుంది, దానికి ఇంజిన్ ఉండదు. మళ్ళీ ఆడంటాడు ఇంజిన్ ఈ కెపాసిటీ అంటాడు. ఇంజిన్ పెట్టిన తర్వాత పవర్ విండోస్ అంటారు, పవర్ విండోస్ అయిన తర్వాత ఇంకేనంటాడు. తర్వాత మీరు చెప్తారు 5 లక్షలకు చెప్పే కదా కార్ హోర్డింగ్ మీద పెట్టినా, మీరు 10 లక్షలు అయిందంటే యాడ్ ఆన్ సార్ అంటాడు. బేస్ మోడల్ 5 lakhs, దాంట్లో ఏసీ ఉండదు, ఏముండదు. మీరు కొనుక్కుంటారు, కొనరు. మీరు వాల్యూ అడిషన్ ఏముంటుంది రఫాల్కి. దానికోసం కాంగ్రెస్ వాళ్ళు అక్కడ కూడా పుకార్లు ఇప్పారు, మేము తీసుకున్నప్పుడు ఇంత తక్కువ ఉండే మేము కాంట్రాక్ట్ నెగోషియేట్ చేసాం. వాళ్ళు 10 సంవత్సరాలు ఎయిర్క్రాఫ్ట్ని తీసుకురాలేదు భారతదేశానికి. ఏకే అంటే ఫ్లోర్లో అడ్మిట్ చేశారు పార్లమెంట్లో, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి. మోదీగా వచ్చిన తర్వాత ఫస్ట్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారు, పాత కాంట్రాక్ట్. ఏజెంట్లు ఉండే దాంట్లో డైరెక్ట్ గవర్నమెంట్ మాట్లాడుకున్నారు మ్యాకరాన్తో. మాకు సంబంధం లేదు, డసా ఏవియేషన్ వాళ్ళు తయారు చేస్తారు రఫాల్, మీరు వాళ్ళతో మాట్లాడి మాకు ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ కావాలి, 3 స్క్వాడ్రన్ కావాలి, రేట్ చెప్పండి, మా కాన్ఫిగరేషన్ ఇస్తాం, దాని మీద ఇంత ఫైనల్ రేట్ చెప్పండి. అట్లా నెగోసియేషన్ నడిచింది చాలా సార్. ఓకే, దాని తర్వాత ఫైనలైజ్ ఇచ్చి మనకు 3 స్క్వాడ్రన్లు ఇచ్చారు. 3 స్క్వాడ్రన్ అంటే 36 ఎయిర్క్రాఫ్ట్. ఇప్పుడు మన నేవీ కోసం కూడా తీసుకుంటాం ఇంకో 3 స్క్వాడ్రన్. బేసిక్లీ రఫాల్ అప్పుడు ఉంటుండే, ఇప్పుడు ఆ టైంలో బాలకోట్లో ఉంటుండే, మనకి బార్డర్ క్రాస్ చేయక్కర్లేదు, బార్డర్ దగ్గర నిలబడి స్కాల్ప్ మిసైల్ అండ్ మిసైల్ పంపించచ్చు. మనం ఫైర్ చేసి ఫైర్ అండ్ ఫర్గెట్ అంటారు. దాని కోఆర్డినేట్స్ దానికి పెట్టి లాటిట్యూడ్ లాంజిట్యూడ్ దానికి ఉన్న మ్యాప్స్ దాని రాడార్ పొజిషన్ పెట్టేసి పంపించేస్తే అది వెళ్ళి కొట్టేస్తుంది డైరెక్ట్. మనకు రిస్క్ లేదు మన పైలట్స్కి. దానికోసం పాకిస్తాన్ ఈసారి పుకార్ లేపారు చూడండి, మేము 3 ఎయిర్క్రాఫ్ట్లు కొట్టేస్తాం, తర్వాత అది 5 అయింది, తర్వాత 7 అయింది. చూపిస్తున్న ఫోటో ఎంతంటే ఫ్యూయల్ ట్యాంక్ ఫోటోలు చూపిస్తున్నారు. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, ఈ ఎయిర్క్రాఫ్ట్ ఫైటింగ్ ఎట్లాంటి లాంగ్ మిషన్స్కి వెళ్తున్నప్పుడు ఎక్స్ట్రా ఫ్యూయల్ ట్యాంక్స్ తీసుకెళ్తారు తోడు. ఓకే, ఒకసారి నాకు అక్కడే చిక్కపోతాను, మళ్ళీ బయటపడడానికి టైం పడుతుంటే ఎక్స్ట్రా ఫ్యూయల్ ట్యాంక్స్ కావాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ మిసైల్స్ ఉన్నప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్. సో టేక్ ఆఫ్ తర్వాత కూడా దాన్ని టిల్ ద బాంబ్ ఇస్ డెలివర్డ్ దాని వెయిట్ ఎక్కువ ఉంటుంది. కానీ తిరిగి వచ్చినప్పుడు వెయిట్ తక్కువ అయిపోతుంది, మిసైల్స్ అని పడేసారి అయిపోతుంది. సో ఈ ట్యాంక్స్ అక్కర్లేదు, ల్యాండింగ్లో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఏం చేస్తారు, జెటిసన్ అంటారు దాన్ని, అంటే పడేస్తారు ట్యాంక్ని. ఒక ఖాళీ జగह చూసేసి అక్కడ తీసుకెళ్ళి ట్యాంక్ పడేస్తారు. అది ఒక మన లాంగ్ ట్యాంక్ ఒకటి ఉంటుంది, దాని ఎయిర్క్రాఫ్ట్ కిందనే ఉంటుంది. అది మన ఒక ఎగ్జాంపుల్, ఒక లాంగ్ టూర్ మీరు వెళ్తున్నారు 1000 కిలోమీటర్లు, మీకు డౌట్ ఉంది పెట్రోల్ బంక్ ఉంటుందో లేదో రస్తాలో అని చెప్పి మీరేం చేస్తారు, కొన్ని ఒక 2 క్యాన్ పెట్రోల్ పెట్టుకుంటారు. ఇప్పుడు కాదు, పాత సిస్టంలో. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ ఎక్కడైనా అన్ని చోట్ల మీకు కనిపిస్తుంది. కానీ ఆ పాత టైంలో ఒక 20-30 సంవత్సరాల ముందు అట్లానే ఇది కూడా ఎక్స్ట్రా ఫ్యూయల్ ట్యాంక్. ఆ ఫ్యూయల్ ట్యాంక్ పడేసిన ఫోటో తీసి హిందూ లాంటి పబ్లికేషన్స్, అక్కడే నాకు చాలా కోపం వచ్చింది. హిందూ ఒక్కటే చేసిన ఈ గొడవతోనే మొత్తం చైనీస్ మీడియా పికప్ చేసుకున్నారు, పాకిస్తాన్ మీడియా పికప్ చేసుకుని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ దగ్గర CNN రిపోర్టర్ క్వశ్చన్ అడిగారు ఇంటర్వ్యూలో. మీరు అంటున్నారు కదా ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ మేము కొట్టిపడేస్తాం భారతదేశం 5 ఎయిర్క్రాఫ్ట్ రఫాల్ అది ఇది అని చెప్పి, ప్రూఫ్ ఎక్కడుందంటే సోషల్ మీడియాలో ఉంది కదా, భారతదేశంలో సోషల్ మీడియాలో ఉందంటున్నారు. ఆలోచించండి, ఒక డిఫెన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ అది ఎవరు కోట్ చేస్తున్నారు, వాళ్ళు మనల్ని తిడుతున్నారు. మన హిందుస్థాన్ టైమ్స్ క్యారీ చేశారు, డెక్కన్ హెరాల్డ్ క్యారీ చేశారు, వీళ్ళు స్పెసిఫిక్గా యూట్యూబర్స్ చాలామంది చేశారు ఇట్లాంటి కూడా హిందూ.
సరే మీరు డిలీట్ చేస్తున్నారు, అపాలజైజ్ చేశారా? చేయలేదు. మాతోనే తప్ప ఇది. గవర్నమెంట్ సోర్సెస్ చెప్పారంట వాళ్ళకి. ఎవరు చెప్పారండి? గవర్నమెంట్ చేసిన కాంట్రవర్సీ చేసిన చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఇంక్లూడింగ్ వన్ ఫ్రమ్ కేరళ, నేనే కంప్లైంట్ చేశాను దాన్ని పర్సనలీ. వాళ్ళు కూడా బ్యాన్ చేసి పడేశారు. ప్రింట్ పబ్లికేషన్ని పాకిస్తాన్ ఒక మినిస్టర్ని ఇంటర్వ్యూ చేస్తారని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళు బ్యాన్ చేసి పడేశారు. గవర్నమెంట్ కావాలండి. మన ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన దగ్గర ఇట్లాంటి దేశద్రోహులు ఇట్లాంటి పని చేస్తారు. మన పైలట్స్ మోటివేషన్ ఏంటి? మన ఆర్మ్ ఫోర్సెస్ మోటివేషన్ ఏంటి? 7 ఎయిర్క్రాఫ్ట్లు పడేశారు, 5 పోయి మనం బార్డరే క్రాస్ చేయలేకపోతే మళ్ళీ వాళ్ళు ఎందుకు కొడతారు మన మీద? అంతే కదా సార్. వీ నెవర్ క్రాస్ ద బార్డర్. ఇప్పుడు మనం కూడా నేను రాత్రి 3 ఎయిర్క్రాఫ్ట్ కొట్టి పడేస్తాం. మనం దానికి పెద్ద గొడవ పెద్ద అనౌన్స్మెంట్ చేసి పెద్ద పండుగ చేసుకోలేదు. ఆ పైలట్ని కూడా చూపించలేదు మనం. యాక్చువల్లీ యాజ్ పర్ వార్ రూల్స్, జెనీవా కన్వెన్షన్ ప్రకారం మీకు ఒక ప్రిజనర్ ఆఫ్ వార్ తీసుకున్నప్పుడు వాళ్ళని చాలా రెస్పెక్ట్గా ట్రీట్ చేయాలి. వాళ్ళు అభినందన ట్రీట్ చేసినట్లు కాదు, రెస్పెక్ట్గా ట్రీట్ చేసి. ఎందుకంటే దే వుడ్ ఎజెక్టెడ్ ఫ్రమ్ ద ఎయిర్క్రాఫ్ట్. ఎజెక్షన్ అంటే ఒక బటన్ ఉంటుంది, లాస్ట్ మినిట్లో మీరు కంట్రోల్ చేయలేకపోతే మీ మొత్తం చైర్ ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. అంటే చైర్ అంటే వాళ్ళు కూర్చున్న కాక్పిట్లో. సో యూ సఫర్ ఎ లాట్ ఆఫ్ ఇంజరీస్, బ్యాక్ ఇంజరీస్ ఉంటుంది, స్పైనల్ కార్డ్ ఇంజరీస్ ఉంటుంది. ఒకసారి బ్లడ్ వస్తుంది నోజ్ నుంచి అంతా. చాలా ఫోర్స్లో G4లో కొడుతున్నారు, G2లో కొడుతున్నారు మీరు, గ్రావిటీ ట్వైస్. సో న్యాచురల్లీ వాళ్ళు కింద పడేటప్పుడు కొంచెం ఇంజరీస్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళని బాగా చూసుకోవాలి. దే షుడ్ బి టేకెన్ టు హాస్పిటల్ అడ్మిట్. సో నిన్న రాత్రి ఒక పాకిస్తానీ పైలట్ మన కస్టడీలో ఉందని చెప్పి గవర్నమెంట్ అగ్రీ చేశారు. కానీ ఆయన ఫోటో చూపించారా మీకు? ఆయన పట్టుకొని తీసుకెళ్తున్న ఫోటో చూపించారా? ఏం లేదు. దట్ ఈస్ హౌ యూ గివ్ రెస్పెక్ట్. పాకిస్తాన్ ఏం చేశారు? మొత్తం అభినందన్ ఫోటోలు పెట్టుకొని ఆయన ఛాయ్ తాగుతున్న పెట్టి అన్ని సర్కస్ చేశారు వాళ్ళు. అవును, వాళ్ళ పని అది, వాళ్ళ కల్చర్ అది. వీ కాంట్ హెల్ప్ ఇట్. సార్, పాకిస్తాన్ వాళ్ళు మన అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ కూడా అటాక్ చేయడానికి ధైర్యం చేస్తున్నారు. అసలు ఇంత ధైర్యం వాళ్ళకి ఎలా వస్తుంది? అది డైరెక్ట్గా చెప్పలేము. వాళ్ళు గోల్డెన్ టెంపుల్ అని వాళ్ళు చెప్పలేదు ఎక్కడ. ఒక మిసైల్ కొడుతున్నప్పుడు మీరు కోఆర్డినేట్స్ పెడతారు, మనకు తెలియదు వాళ్ళు ఏం కోఆర్డినేట్స్ పెట్టారని. వీఆర్ అజ్యూమింగ్ థింగ్స్. ఓకే, వాళ్ళు చేయరు, ఎందుకంటే గోల్డెన్ టెంపుల్ మీద చేస్తే అంతే సంగతి. 6 అంతా పడతారు వాళ్ళంట. 6 అని కాదు, ఇట్స్ వెరీ ఎమోషనల్ థింగ్ ఫర్ ఈవెన్ హిందూస్ ఆల్సో. సో అందరూ పాకిస్తాన్ అంటే పడేస్తారు మళ్ళీ, అంతే కథ, వాళ్ళ పని అయిపోతుంది. అవును, సిక్ రెజిమెంట్ని పంపించేసి వాళ్ళే పిచ్చోళ్ళ కొడతారు వాళ్ళని. అండ్ వీళ్ళు కూడా ఎక్కువగా సపరేట్ స్టేట్ కావాలని అడుగుతారు. అది సపరేట్ కాంట్రవర్సీ, దానికి సంబంధం. అది ఎప్పుడో ఖాళిస్తాన్ బంద్ చేసి పడేసాం మనం. కేపీఎస్ గిల్ గారు ఉన్నప్పుడే ఆ దుకాణం అంతా బంద్ అయిపోయింది. అది ఇప్పుడు కెనడాలో, యూఎస్లో, అక్కడ ఆస్ట్రేలియాలో కూర్చొని గొడవ చేస్తారు, ఇంగ్లాండ్లో కూర్చొని గొడవ చేస్తారు. అంతే వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అదే చేస్తున్నారు. ఇంకా 100 సంవత్సరాలు అదే చేస్తుంటారు. వాళ్ళకి ఏ స్టేట్ రాదు, ఏ రాదు. ఖాళిస్తాన్ అనేది వాళ్ళ బ్రెయిన్లో ఉంది, దిమాగ్లో ఉంది, ఇంకెక్కడ లేదనమాట. ఖాళీగా అక్కడ కూర్చుంది ఖాళిస్తాన్. సో మన దగ్గర ఉన్న ఈ కోఆర్డినేట్స్ పెట్టడం కూడా, మీరు ఒక టార్గెట్ పెట్టినప్పుడు యూజువలీ అది ఆర్మీ ఏరియా ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఏరియా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అది చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ అనుకోండి, అంబాలా అనుకోండి, ఇక్కడ రన్వేని కొడతారు వాళ్ళు. రన్వేని కొడితే మీరు ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయలేరు, దాన్ని రిపేర్ చేసేదాకా మీకు వారం పడుతుంది. అవును. సో అది టార్గెట్. అది కాకుండా బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ని కొడతారు. అమ్యునిషన్ డంప్స్, మీరు పెట్టుకున్న మిసైల్స్ అది పెట్టుకున్న ప్లేస్ని అక్కడ కొడతారు వాళ్ళు. సో వీ డోంట్ నో ద కోఆర్డినేట్స్. మనం ఇది ఓపెన్గా అట్లా చెప్పకూడదు, దట్ అమృత్సర్లో గోల్డ్, వాళ్ళు చెప్పలేదు, మనకు తెలియదు. కానీ మన మీడియా కొంచెం ఓవర్బోర్డ్ అయిపోతుంది అప్పుడప్పుడు. అది చేశారు, ఇది చేశారు అని చెప్పి. చాలా రాత్రి కూడా చూసాం, కరాచీ మీద ఇండియన్ INS విక్రాంత్ ఫైర్ చేశారు. అవును, నేవీయే స్టేట్మెంట్ ఇవ్వలేదు, నేవీ ఏం చెప్పలేదు. చూడండి ఆర్మీ వాళ్ళ మెచ్యూరిటీ చూడండి, ఇండియన్ ఆర్మీది. వాళ్ళు ఇంత జరిగినా కూడా వాళ్ళ సాయంత్రం ఇచ్చే బ్రీఫింగ్, బహుశా 5 గంటల ఇట్లా టైంలో బ్రీఫింగ్ ఉంటుంది. 2 సార్లు జరిగింది, ఇవాళ 3వ సారి జరగవచ్చు. ఆ బ్రీఫింగ్లో చెప్తారు వాళ్ళు చాలా క్లియర్గా ఏమేమి చేస్తాం, దాంట్లో విజువల్ ఎవిడెన్స్ చూపిస్తారు. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. అండ్ మరి నిన్న రాత్రి వార్లో INS విక్రాంత్ను కూడా యూజ్ చేశారంటారు. నో ప్రూఫ్ అండి, అది మనకు నేవీ చెప్పేదాకా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చెప్పేదాకా మనం దానికోసం వెయిట్ చేయాలి. ఓకే, యాజ్ అ మెచ్యూర్ జర్నలిస్ట్ నేను స్పెక్యులేషన్లో వెళ్ళాను. నిన్న రాత్రి 3 అవాక్స్లు కొట్టేశారని చెప్తున్నారు. ఎయిర్బార్న్ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్న పెద్ద ప్లేన్ అది. అవును, అది అన్నిటికంటే స్లోగా పోతుంది. ఓకే, మన బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ లాగా మన మెక్డొనాల్డ్ డగ్లస్ వాళ్ళు తయారు చేసుకునే ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది, చాలా స్లో ఎయిర్క్రాఫ్ట్. మనం కొట్టడంలో పెద్ద పనేం కాదు. ఓకే, కానీ అది ఫ్లై చేస్తున్న 35,000 స్క్వేర్ ఫీట్, లేకపోతే 40,000 ఫీట్లో ఫ్లై చేస్తుంది. అది రికానెసెన్స్ ఎయిర్క్రాఫ్ట్. అది కాకుండా దట్ ఈస్ ఆల్సో యూస్ ఫర్ రాడార్ ఇన్ ద స్కై అంటారు. అంటే మీ ప్లేన్లు అన్నీ డైరెక్ట్ చేయడానికి స్కైలో అది పెట్టుకొని తిరుగుతారు వాళ్ళు. సో అది కూడా కన్ఫర్మేషన్ లేదు, అవాక్స్ని కొట్టేశారని చెప్పేసి. ఎక్కడైనా వెళ్ళి పడాలి కదా ఎయిర్క్రాఫ్ట్. అవును. సో అటువైపు కూడా ఎక్సైట్మెంట్ ఉంది. ఫేక్ వీడియోలు, యూట్యూబ్లో ఉన్న పాత వీడియోలు, AI జనరేటెడ్ ఇమేజెస్, వార్ గేమ్స్ ఉన్న సిమ్యులేషన్ గేమ్స్ అన్నీ తీసుకొని వాడుకుంటున్నారు. సో మనం కూడా కొంచెం మెచ్యూరిటీ చూపించాలి.
మన ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఎవరైనా చెప్పి ఏదో వీడియో పంపించారు, చూడరా కరాచీ కొట్టారు ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఎవరు పంపించారు ఇది? అది నాకు ఎవడో పంపించండి, వాడి దగ్గర అడుగు ఎవడు ఇచ్చాడు, వాడంటే ఇంకోటి ఇచ్చా అంటారు. తర్వాత మీరు రివర్స్ సర్చ్ చూస్తే అదేదో 2005లో జరిగిన 15 జరిగిన ఇన్సిడెంట్ ఉంటుంది. సో వీ షుడ్ బి వెరీ మెచ్యూర్. వీల్ వెయిట్ ఫర్ ద అఫీషియల్ బ్రీఫింగ్. అఫీషియల్ బ్రీఫింగ్లో అది చెప్పట్లేదు మొత్తాన్ని, ఎన్ని కొట్టారు, ఏం చేశారు, ఏం చెప్పట్లేదు. బహుశా నిన్న రాత్రి జరిగిన మిసైల్ అటాక్, డ్రోన్ అటాక్ గురించి, స్వాన్ డ్రోన్స్ గురించి మాట్లాడొచ్చి ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో. మనకు తెలియదు ఇంకా, ఇదంతా ఒక మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్. వార్ ఉన్నప్పుడు డిస్ఇన్ఫర్మేషన్ చాలా జరుగుతుంది. అండ్ మీ ప్రకారము పాకిస్తాన్కి ఏ కంట్రీస్ ఫేవర్గా ఉన్నాయంటారు? టర్కీ వాళ్ళకి వెపన్స్ ఇస్తున్నారు ఓపెన్, అది చాలా ఓపెన్ సీక్రెట్ అది. మళ్ళీ చైనా, మనం చూసాం ఇవాళ కూడా టీవీలో పొద్దున వచ్చిన ఇమేజెస్లో కొన్ని మిసైల్స్, కొన్ని డ్రోన్స్ అని పడున్నాయి అక్కడ, చైనీస్ డ్రోన్స్. అది కొన్ని అయితే ఎక్స్ప్లోడ్ కూడా కాలేదు. ఈ రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు డ్రోన్స్ విషయంలో చైనా ఏదో చెప్పారు కదా. అది చెప్తున్నాడు, రాహుల్ గాంధీకి చైనాకి ప్రేమ చాలా ఎక్కువ. మన నరసింహన్ రామ్ లాగా, మన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళలాగా వాళ్ళకి చైనా మీద బతుకుతారు వాళ్ళందరూ. చైనా రాహుల్ గాంధీ చేస్తే సంతకం చేసిన అగ్రిమెంట్ మీరు చూసుంటారు, ఫోటో. సోనియా గాంధీ నిలబడున్నారు, జీ జింగ్పిన్ నిలబడున్నారు. ఆ అగ్రిమెంట్లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి 300 కోట్లు ఇచ్చారు వాళ్ళు ఒఫీషియల్గా. దే ఆర్ నాట్ డినైడ్ ఇట్. దే సెడ్ వీ హావ్ గివెన్ 300 crores, ఏదో స్టడీ కోసం ఇచ్చాం, రీసెర్చ్ పేపర్స్ కోసం ఇచ్చాం అని చెప్తున్నారు. 300 కోట్లు అండి. సో న్యాచురలీ వాళ్ళ దానికోసం రఫేల్ని ఇంత వ్యతిరేకించారు రాహుల్ గాంధీ. చాలా ట్రై చేశారు ఆపడానికి. నరసింహన్ రావు దొంగ పేపర్లు తయారు చేసి హిందూలో పబ్లిష్ చేశాడు. అన్ని దాంతో సుప్రీంకోర్టు పట్టుకున్నప్పుడు అందరు గాయమైపోయారు దాని తర్వాత. ఎందుకంటే రఫేల్ రాకపోతే మనం వీవర్ ఎట్ డిసడ్వాంటేజ్ ఈ సిచ్యువేషన్లో కూడా. అవును, దానికోసం మనం ఏం కొంటే కానీ, ఎందుకంటే ఈ ఆయుధం కొన్న దాంట్లో లంచం తీసుకున్న ఛాంపియన్స్ కాంగ్రెస్. అది నెహ్రూ టైంలో జీప్ స్కామ్ నుంచి ఇక్కడ బోఫోర్స్ దాకా, ఆగస్టా వెస్ట్లాండ్ దాకా స్కామ్లు. అక్కడ నెహ్రూ నుంచి ఇక్కడ సోనియా గాంధీ దాకా అందరు లంచం తీసుకున్నారు. బోఫోర్స్ మనకు చాలా ఫేమస్ కేసు, రాజీవ్ గాంధీ అందరికి తెలుసు. దానికన్నా ముందు మస్తు స్కామ్లు ఉన్నాయి డిఫెన్స్లో. సో స్కామ్లు ఉన్న టైంలో కూడా ఏకే ఆంటనీ పార్లమెంట్లో చెప్పారు, మా దగ్గర డబ్బులు లేవు, మేము రోడ్డు కట్టట్లేదు, మా డబ్బులు లేవు అని చెప్పి. ఇట్లాంటి గవర్నమెంట్ 2004 నుంచి 2014 దాకా నడిపించారు వీళ్ళు. దానికోసం మన దేశం వెనకకి వెళ్ళింది ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు. మనం ఒక్కొక్క ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కొత్తది కొనలేదు మన 25 సంవత్సరాలు రఫేల్ కొనేదాకా. 25 years వీ డిడ్ంట్ బై ఎ న్యూ ఎయిర్క్రాఫ్ట్. మన దగ్గర ఉన్న మిగ్గులు అదే రీయూజ్ చేసుకుంటున్నాం, దాన్ని మళ్ళీ రీఫర్బిష్ చేస్తున్నాం. మళ్ళీ రష్యా ఏమైనా ఇస్తే మంచిది, MiG-29 లాగా అట్లా తీసుకున్నాం. కానీ సుఖాయ్ తీసుకున్నాం నడుమిట్లో. దానికన్నా ముందు జాగ్వార్, చాలా పాత జాగ్వార్ ఉంది మన దగ్గర ఫ్రాన్స్ నుంచి. సో కొత్త ఎయిర్క్రాఫ్ట్ తీసుకోలేదు మనం. వీఆర్ నౌ టాకింగ్ 5th generation ఎయిర్క్రాఫ్ట్. మన దగ్గర 2nd generation ఎయిర్క్రాఫ్ట్ మీద నడిపించుకుంటాం. మనం MiG-21 ఫ్లయింగ్ కాఫిన్స్ అంటాం. ఎంతోమంది పైలట్ చనిపోయారు అవి ఫ్లై చేసుకుంటాం. మనం అప్గ్రేడ్ చేయలేదు, మన ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ అప్గ్రేడ్ చేయలేదు. ఇప్పుడు అన్నీ అప్గ్రేడ్ అయిపోయింది మోదీ గారు వచ్చిన తర్వాత. ఒక విజన్ ఉండాలి. లీడర్షిప్ అంటే ఒక విజన్, రిస్క్ తీసుకోవడం. మన్మోహన్ సింగ్ ఆ విజన్ లేకుండే, ఆయన పాప రిమోట్ కంట్రోల్, ఆయన తప్పు పట్టలేదు. అవును. వైరస్ ఈ సిచ్యువేషన్లో మన్మోహన్ సింగ్ ఉంటే ఏం చేస్తారు మీరు ఆలోచించారు. 26/11 తర్వాత ముంబై అటాక్ జరిగిన తర్వాత అప్పుడు ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు, తర్వాత రిటైర్ అయిన తర్వాత చెప్పారు, మేము రెడీగా ఉన్నాం పాకిస్తాన్ని బాంబ్ చేయడానికి, టార్గెట్స్ ఐడెంటిఫై చేసుకున్నాం. కానీ మన్మోహన్ సింగ్ పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన పాప ఏం పర్మిషన్ ఇస్తాడు? ఆయన అక్కడ పైనుంచి ఆర్డర్ తీసుకోవాలి కదా. సోనియా మేడం ఆర్డర్ ఇస్తేనే ఆయన పాప ఏమైనా సంతకం పెడతాడు. ఇవ్వలేదు. ఆలోచించండి. మనం అక్షర్ధామ్ అటాక్ జరిగింది, మనం ఏమైనా చేసామా? పార్లమెంట్ అటాక్ జరిగింది, ఏమైనా చేసామా? మన సంజౌతా ఎక్స్ప్రెస్, మళ్ళీ ఇది పెద్ద బిల్డింగ్ మీద అటాక్ జరిగింది బాంబే 26/11 తర్వాత. తాజ్ కానివ్వండి, మిగతా హోటల్స్ కానివ్వండి, లియోపోల్డ్ కెఫే లాంటివి ఏమైనా చేసామా? ఏం చేయలేదు. ప్రాబ్లమ్ ఈస్ మీరు యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళకి ఇంకా దమ్ వస్తుంది, ఇంకా చేయవచ్చు అని చెప్పి. దానికోసం వాళ్ళు ఊరి ట్రై చేస్తున్నప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్ చేశారు. అప్పుడు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు క్వైట్గా కూర్చున్నాం. దాని తర్వాత పుల్వామా చేశారు. పుల్వామా చేసినప్పుడు మనం మళ్ళీ బాలకోట్ కొట్టాం. దాని తర్వాత వాళ్ళు క్వైట్ అయిపోయారు. మళ్ళీ చుట్టుముట్టు చిన్న ఇన్సిడెంట్స్ కాశ్మీర్లో జరుగుతుంటాయి అంతే. కానీ మేజర్ అటాక్ ఏం చేయాలి. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు పహల్గాం, ఇప్పుడు ఈసారి కొట్టాం మళ్ళీ. ఇప్పుడు 10 సార్లు ఆలోచిస్తారు. మహాత్మా గాంధీ ఫిలాసఫీ పనికిరాదు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చెప్పి చెంప మీద కొడితే తల కోసేస్తాం మిమ్మల్ని. సింపుల్. మోదీ గారి పాలసీ అది. మోదీ గారి బాడీ లాంగ్వేజ్ చూడండి, చాలామంది ఇంటర్నేషనల్ లెవెల్ అదే మాట్లాడుతున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఆయన ముఖం మీద కోపం ఉండే, కానీ దాన్ని ఎమోషనల్గా చూపించలేదు మీరు. ఎందుకంటే మీరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ కంట్రీ. అవును. ఏదో స్టేట్మెంట్ ఇచ్చి మేము పాకిస్తాన్ని కొట్టేస్తాం, నెక్స్ట్ వీక్ పాకిస్తాన్ అది చేస్తాం, మేము రిప్లై ఇస్తాం అండ్ ఇట్ విల్ బి ఎ వెరీ స్ట్రాంగ్ రిప్లై అని చెప్పారు అంతే, స్పెసిఫిక్స్ వెళ్ళకుండా.
ఆయన మీటింగ్స్కి వెళ్ళారు, ఆయన కాన్ఫరెన్సెస్కి వెళ్ళారు, కానీ రష్యాకి వెళ్ళారు క్యాన్సిల్ చేసేసారు. సౌదీకి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చారు అదే రోజు రాత్రి. ఇప్పుడు యూరోప్కి వెళ్తున్నారు, అది కూడా క్యాన్సిల్ చేసేసారు. సో యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ టేకింగ్ అ రిస్క్. ఆలోచించండి, ఏమైనా అయ్యి దాంట్లో 20 మంది మన సోల్జర్స్ చనిపోతే మోదీ గారి మీద పడతారు అందరు వచ్చి. ఇప్పుడు అందరు సపోర్ట్ చేస్తున్నారు, అప్పుడు అందరు వచ్చి మోదీ గారి మీద పడతారు. ట్రూ. ఇదేం చేశారు మీరు చెప్పాను. సో దట్ లీడర్షిప్ యూ హ్యావ్ టు అప్రిషియేట్. అండ్ మీరు ఇంకోటి కూడా చెప్పారు కదా సార్, అగ్నివీర్ కూడా మనకు చాలా హెల్ప్ అయిందని. డెఫినెట్లీ అగ్నివీర్ నాకు తెలిసిన ఒక బ్రిగేడియర్ ఉండే ఇక్కడ. ఓకే. అతను అగ్నివీర్ ట్రైనింగ్లో కలిసి ఇన్వాల్వ్ ఉన్నారు. అతను ఏం చెప్పారంటే, మా దగ్గర కొంతమంది అగ్నివీర్స్ని ఒక 6 నెలలు ట్యాంక్ మీద ట్రైనింగ్ ఇచ్చాం, ట్యాంక్ మెయింటెనెన్స్ మీద, ఇంజనీరింగ్ అంటే ట్యాంక్ చూసుకోవడం, దాన్ని మెయింటైన్ చేయడం. వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారంటే దే కెన్ స్ట్రిప్ అ ట్యాంక్ అపార్ట్ అండ్ పుట్ ఇట్ బ్యాక్ అంటున్నారు. అంటే ట్యాంక్ని మొత్తం తీసి రిటర్న్ ఫిట్ చేయొచ్చు అంట. అంత ఎక్స్పర్టీస్ వాళ్ళకి వచ్చింది యంగ్స్టర్స్కి. ఎందుకంటే యంగ్స్టర్స్ న్యాచురల్, ఈవెన్ మీరు ఐటీఎల్ చదువుకున్నా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది టెక్నాలజీ మీద. మనం వీ హ్యావ్ టు కీప్ అవర్ ఆర్మీ యంగ్. దానికోసం అగ్నివీర్స్ని ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత వాళ్ళని సివిలియన్ లైఫ్లో, లేకుంటే సిఆర్పిఎఫ్లో సిఐఎస్ఎఫ్లో తీసుకుంటాం, లేక ఆర్మీలో 25% ఉంచుకుంటారు. మళ్ళీ మన స్టేట్ పోలీస్ ఫోర్సెస్లో ఇంకో 20%. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి 14 లక్షలు చేతికి వస్తుంది. అది వాళ్ళు దాంతో ఏమైనా స్టార్ట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో వీ హ్యావ్ టు కీప్ అవర్ ఆర్మీ యంగ్. నేను అన్ని ముస్లోలు పెట్టుకుంటే మన ఆర్మీ ఏం నడుస్తుంది, మళ్ళీ నడచలేదు. సో చైనా కూడా అదే పాలసీ, యుఎస్ కూడా అదే పాలసీ. కానీ దాన్ని వ్యతిరేకించడానికి మన వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరు కలిసి పెద్ద గొడవ చేసి ఫైరింగ్లు అది ఇది జరిగింది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకంటే ఇది మనం సజెస్ట్ చేయలేదు, ఇది ఆర్మీ నుంచి వచ్చిన రిక్వెస్ట్. మాకు కావాల్సింది వీ హ్యావ్ టు కీప్ అవర్ ఆర్మీ ఏజ్ వెరీ యంగ్. అండ్ ఇంకొకటి కూడా చెప్పారు కదా సార్, అంటే సైరన్ మోగితే ఇలా ఉండాలి, ఇలాంటి ప్రికాషన్స్ అని మనకు మొన్న ఇండికేట్ చేశారు. నిజంగా ఇలాంటి ఇది జరగవచ్చా? 71లో జరిగినప్పుడు నేను స్కూల్లో ఉండే, అప్పుడు నేను కాచిగూడలో ఉంటుండే రైల్వే క్వార్టర్స్లో. అప్పుడు అక్కడ సైరన్ మోగుతుండే రాత్రి, పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ వస్తుందని చెప్పేసి లైట్లు ఆఫ్ చేసి పడేస్తారు. అది అంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో మొత్తం లైట్ ఆఫ్ చేసి పడేస్తారు. విండో ఉంటుంది కదా మన రూమ్ విండోస్కి అన్నిటి, పేపర్ పెట్టి అంటించే బ్లాక్ చేసేస్తాం, లైట్ రాకు బయటికి వెళ్ళకుండా. మేము అప్పుడు వీ హ్యావ్ సీన్ దట్ ఫేస్. ఓకే అప్పుడు స్కూల్లో ఉన్నాం, అంత దాని ఇంపాక్ట్ అంత ఉంటుందని మనకు ఎప్పుడు తెలియదు, ఎందుకు చేస్తున్నారు అనేది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది డ్రిల్. మీరు ఇజ్రాయెల్లో చూడండి, వాళ్ళకి అది వాళ్ళ లైఫ్లో పార్ట్. అది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు, ట్రైనింగ్ ఇచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి రెగ్యులర్ ఉంటుంది ట్రైనింగ్. అవును. సైరన్ కొట్టంగానే వాళ్ళకి తెలుసు ఏం చేయాలని చెప్పి. ఒక నియరెస్ట్ బంకర్కి వెళ్ళిపోతారు, బంకర్లో ఉంటారు. మళ్ళీ ఆ సైరన్ నెక్స్ట్ సైరన్ వచ్చేదాకా, ఆల్ క్లియర్ ఇచ్చేదాకా బంకర్లోనే ఉంటారు, తర్వాత బయటకు వచ్చేస్తారు. దట్ కల్చర్ మన దగ్గర లేదు. ఏమవుతుంది, నేను రోడ్డు మీద నిలబడి మొబైల్లో ఫోటో తీస్తా అంటాడు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఉన్నారు. సో మనకు ఆ కల్చర్ లేదు. వీఆర్ సివిక్ సెన్స్ అనేది మన దగ్గర జీరో. రోడ్ ఎక్కడైనా క్రాస్ చేస్తాము, ఎక్కడైనా నీళ్ళు దాగి గ్లాసులు పడేస్తాము రోడ్డు మీద, అన్ని పనులు చేస్తాం. ఇట్లాంటి పనులు సివిక్ సెన్స్ అనేది చాలా తక్కువ మన దాంట్లో. ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా డ్రిల్ అని చేశారు. 6 నెలల తర్వాత చూడండి, ఒకసారి అడగండి ఏం చేయాలని ఏం తెలియదు. జపాన్లో చూడండి, జపాన్లో వాళ్ళు ఎర్త్క్వేక్ వార్నింగ్కి వాళ్ళు ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తారు, ఎందుకంటే ఇట్స్ వెరీ ఎర్త్క్వేక్ ప్రోన్ నేషన్. చిన్న పిల్లలు స్కూల్ నుంచి వాళ్ళు నేర్పిస్తారు, డెస్క్ కింద పోవాలి, డెస్క్ కింద కూర్చోవాలి, ఎర్త్క్వేక్ వస్తే బిల్డింగ్ కార్నర్లో నిలబడకూడదు, ఇదంతా చెప్పిస్తారు. కానీ మన దగ్గర ఈ డ్రిల్ ఒక జోక్ లాగా అయిపోయింది. 100 మంది చూస్తున్నారు, 2 చేస్తున్నారు. అది కాదు, దాన్ని ఏం జరగవచ్చు. మన దగ్గర సింపుల్ నాలెడ్జ్ కూడా లేదండి. ఎందుకు ఒక బిల్డింగ్లో మన స్వప్నలో కాంప్లెక్స్లో 2 సంవత్సరాల ముందు చాలా మంది చనిపోయారు స్మోక్ ఇన్హలేషన్తో. అగ్ని ప్రమాదంలో ఫైర్తో ఎవరు చనిపోరు, ఎక్కువ స్మోక్ ఇన్హేల్ చేసి చనిపోతారు. దాంట్లో ఏం చేయక్కర్లేదు. మీరు ఒక వెట్ టవల్ తీసుకొని నీళ్ళు పోసి మీరు ముక్కు మీద పెట్టుకొని క్రాల్ చేసుకుంటూ వెళ్ళండి, కింద నిలబడకూడదు ఎప్పుడైనా. ఫైర్ ఇది బేసిక్ డ్రిల్. ఇది ఒక బిల్డింగ్లో ఫైర్ పట్టుకుంటే, పాకిస్తాన్ బాంబు వేస్తే ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్తారు చాలామంది, దాంట్లో చనిపోతారు. బికాస్ స్మోక్ ఈజ్ ఆల్వేస్ అట్ హయ్యర్ లెవెల్. యూ కీప్ ద బేస్ లెవెల్. మీరు క్రాల్ చేసుకుంటూ వెళ్ళండి, ముక్కు మీద కర్చీఫ్ పెట్టుకొని, కర్చీఫ్ టవల్ ఏదైనా పెట్టుకొని, వెట్ కర్చీఫ్ పెట్టుకుంటూ పోతే మీకు ఏం కాదు. కానీ ఇట్లాంటి సింపుల్ థింగ్స్ కూడా మన దగ్గర నేర్పియాలి. స్కూళ్ళల్లో కూడా లేనిపోయిన అన్నీ నేర్పిస్తారు. అలోగ్రిథమ్స్, మన ఫార్ములాలు, సైన్సు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అన్నీ నేర్పిస్తారు. ఇది ఉండదు. మరి ఓవరాల్గా ఒక సీనియర్ సిటిజన్గా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎన్నో చూశారు ఈ రోజు వరకు. అండ్ మీరు మీ ఆలోచన నుంచి మన పీపుల్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా టిప్స్ లాగా? దేశం మీద గర్వం ఉండాలండి, సింపుల్. భారత్ మాతాకి జై అని చెప్పడానికి చాలామంది ఇప్పుడు కూడా కష్టం. మన ఓవైసీ లాంటి వాళ్ళు చెప్పరు. అవును. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయనకు ఆప్షన్ లేదు. ఓకే, దానికోసం మీరు చూస్తే ఇదే ఓవైసీ మాట్లాడుతున్నారని డౌట్ వస్తుంది చాలామంది. సో దేశం మీద ప్రేమ లేదు మనకి. మన దేశాన్ని అమ్ముకుంటాం మనం కావాలంటే, అంత దుర్మార్గులు మనం. లెట్ us యాక్సెప్ట్. ఓకే, ఎందుకంటే
ఎవడైనా ఛాన్స్ ఇస్తే అరే కెనడాకి వస్తా అంటే సరే ఇండియన్ సిటిజన్షిప్ పక్కన పడేసి కెనడాకి వెళ్ళిపోతాం. దట్ షోస్ యువర్ లవ్ ఫర్ ద కంట్రీ. ట్రూ. సింపుల్ యాజ్ దట్. ఐఎమ్ నాట్ సెయింగ్ యూ షుడ్ నాట్ గో. చాయిస్ వెళ్ళడము, ఆస్ట్రేలియాకి వెళ్ళడము, యూఎస్కి వెళ్ళడము, మీరు న్యూజిలాండ్కి వెళ్ళడం, ఎక్కడైనా వెళ్ళండి, నాకు ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడ వెళ్ళినా కానీ మా దేశం మీద అక్కడ వెళ్ళి భారతదేశం తిడతారు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు. మీరు చూస్తుంటే అక్కడ వెళ్ళి చెప్తారు రోడ్లు చూడు అక్కడ ఇండియాలో రోడ్లు దళిద్ర ఉంటుంది, ఇండియాలో క్లెన్లీనెస్ లేదు, ఇండియాలో అది లేదు, ఇండియాలో ఇది లేదు అని చెప్తారు. అరే అక్కడే పుట్టినావు కదా, నేను అక్కడే పెరిగినావు కదా, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి నువ్వు బయట వచ్చావు కదా, దానికైనా యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఉండరు. సో దట్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ అస్ ఇండస్. మనకి దేశం మీరు ఇజ్రాయెల్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి, అమెరికన్స్ దగ్గర నేర్చుకోవాలి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, జర్మన్స్ దగ్గర నేర్చుకోవాలి, ఫ్రెంచ్. వెరీ ప్రౌడ్. దేశం అంటే వాళ్ళకు ఒక మన దగ్గర నేషనల్ యాంథమ్ వాడాలంటే ఎందుకు వాడాలని అడిగే మనుషులు ఉన్నారు సినిమా థియేటర్లో, ఎందుకు నిలబడాలి నేను అడిగిన మనుషులు ఉన్నారు చాలామంది. సో దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ అవర్ కంట్రీ. మీరు అన్నిటికీ మీ సోల్జర్స్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారని కాదు, మీకు కూడా రెస్పాన్సిబిలిటీ, మీరేం చేస్తున్నారు యాజ్ అ సిటిజన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, బిజీగా ఉన్నప్పటి కూడా చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదండి మన ఫేవరెట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటల్ సార్ ఈ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమర్థమైంది అండ్ మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.